అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి నేను తేజస్వి గారి దగ్గరికి రావడం జరిగింది. తేజస్వి గారు ఎవరు అని అంటే వారి స్పీచెస్ చాలా మీరు చూసే ఉంటారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో స్టేట్ క్రియేటివ్ అండ్ కల్చర్ కమిషన్కి వర్క్ చేస్తూ ఉన్నారు. రండి బోల్డని విశేషాలు అడిగి తెలుసుకుందాం. తేజస్వి గారు నమస్కారం. నమస్తే నమస్తే అంజలి గారు. స్టేజ్ మీదేమో దద్దరిల్లేటట్టు ఇస్తారు, ఇక్కడ ప్యానిక్ గా ఉన్నారండి. చెప్పండి. ఇంటర్వ్యూస్ అంటే కొంచెం టెన్షన్ మీకే అసలు మీ నోట్లో బట్ అంజలి గారితో కాబట్టి ఆ నర్వస్నెస్ ఏం లేదు. స్టేజ్ ఈజీగా ఉంటుంది నాకు. అది కొంచెం లైక్ రివర్స్ లో మీ ఫేస్ లో కనిపిస్తుంది ఆ టెన్షన్. మొన్న ఆవకాయ అమరావతికి వచ్చినప్పుడు స్టేజ్ మీద చాలా కూల్గా, చాలా రాయల్గా బాబు గారి పక్కన అలా కూర్చుని మొత్తం అంతా వాక్ త్రూ అంతా చేసినప్పుడు అనుకున్నాను చాలా ధైర్యవంతురాలని. ఇది కెమెరా ముందు ఉండేలా అయిపోతుంది. స్టేజ్ మోస్ట్ కంఫర్టబుల్ ప్లేస్ నాకు. అంతేనా? అందరూ ఏమో స్టేజ్ ఎక్కడి స్పీచెస్ ఇవ్వడానికి భయపడతారు, ఏం మాట్లాడితే ఏం ప్రాబ్లం అని. అక్కడ మాత్రం కంఫర్ట్, ఇంటర్వ్యూకి మాత్రం టెన్షన్. మొత్తానికి మీ స్పీచెస్ తోటి బాబు గారినే కాదు, లోకేష్ గారినే కాదు, టోటల్ టీడీపీ వాడి అందరినీ మనసులు దోచేస్తున్నారు. మీకు ఎవరు రాస్తూ ఉంటారండి స్పీచెస్? అసలు రాయడం అంటే కొన్ని ప్రిపేర్డ్గా, అంటే సార్ పాయింట్స్ ఏమేమి జనాల్లోకి తీసుకెళ్ళాలి అన్నది కొంచెం ప్రిపరేషన్, అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాను. ఎందుకంటే ఫ్యాక్ట్స్ చెప్పాలి జనాలకి. ఒక చిన్న మిస్టేక్ వచ్చినా కూడా అది ఎఫెక్ట్ నా మీదకి రాదు, పార్టీ మీద ఉంటుంది. కాబట్టి ఐ విల్ బి వెరీ కేర్ఫుల్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. అండ్ ఒక్క వర్డ్ అటు ఇటు అవ్వకుండా చాలా జాగ్రత్త తీసుకుంటాను. కాకపోతే మోస్ట్లీ వాట్ ఐ కీప్ ఇన్ మైండ్ ఇస్, సామాన్యుడికి కూడా సార్ గురించి కానివ్వండి, పార్టీ సిద్ధాంతాలు కానివ్వండి చేరువయ్యేటట్టు చెప్పగలిగితే అదే నిజమైన స్పీచ్. మనం వాళ్ళకి అర్థం కాకుండా గంట మాట్లాడినా 2 గంటలు మాట్లాడినా యూజ్ లేదు. అవును, వాళ్ళు చేసే పనులన్నీ చాలా కాంప్లికేటెడ్ పనులు, గొప్ప గొప్ప పనులు చేస్తారు అభివృద్ధిలో కానివ్వండి. అవన్నీ కామన్ మ్యాన్కి అర్థం అవ్వకపోవచ్చు. సో దాన్ని సులభతరంగా నాకు అర్థం అవ్వడానికి నేను ఎలాగా ఆలోచిస్తాను బ్రెయిన్లో, అది బయటికి చెప్తుంటాను. అంటే సో మీ ప్రిపరేషన్ ఉంది అంతా? నాదే ప్రిపరేషన్, కాకపోతే కొంత స్టడీ చేస్తాను బిఫోర్ ఐ స్పీక్. ఏ సబ్జెక్ట్ గురించి అయినా కానివ్వండి కొంత స్టడీ చేసి ఆ సబ్జెక్ట్ని ఎలాగ జనాలకి ఈజీగా అర్థమయ్యేలా చెప్పగలుగుతామో అదొక్కటి ప్రిపేర్ అవుతాను అంతే. కానీ అతి తక్కువ టైంలో చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారి కుటుంబానికి గట్టిగా చెప్పాలంటే టీడీపీకి చాలా దగ్గర అయిపోయారు. దానికి ముఖ్య కారణం అంటే ఏం చెప్తారండి? అది నిజంగా చెప్పాలంటే బ్లెస్సింగ్ అండి. చాలా తక్కువ మందికి వచ్చింది ఆపర్చునిటీ. ఒక పార్టీలో స్టేట్ లెవెల్ పొజిషన్ బేర్ చేయడం అనేది అందరికీ దొరికే ఆపర్చునిటీ కాదు. అసలు పాలిటిక్సే లేని బ్యాక్గ్రౌండ్ నాది. మా ఫాదర్ కానివ్వండి, మా గ్రాండ్ ఫాదర్ కానివ్వండి, మా ఫ్యామిలీలో ఎలక్షన్స్ అప్పుడు వెళ్ళి యాక్టివ్గా ప్రచారం చేయడం కానివ్వండి, టీడీపీకి మా ఫ్యామిలీ మొత్తం కూడా టీడీపీకి ఫస్ట్ నుంచి సపోర్ట్గా ఉండడం, ఎలక్షన్స్ అప్పుడు ప్రచారం చేయడమే కానీ యాక్టివ్ పాలిటిక్స్లో మా ఫ్యామిలీలో ఎవ్వరు లేరు. అలాంటిది ఐ సే ద కంప్లీట్ క్రెడిట్ గోస్ టు నారా లోకేష్ గారు. అంతేనా? కంప్లీట్లీ అండి. ఎందుకంటే నాలాంటి ఒక ఐటీ ఎంప్లాయీని తీసుకుని వచ్చి ఒక స్టేట్ లెవెల్లో ఐటీ ప్రొఫెషనల్ వింగ్ లీడ్ చేసే ఒక ఆపర్చునిటీ ఇచ్చి, నా ద్వారా కొన్ని వేల మంది యూత్కి, కొన్ని వేల మంది ఐటీ ప్రొఫెషనల్స్కి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, డబ్బు లేకపోయినా మీరు కూడా మీ ఐడియాస్ని పాలసీ ఇంప్లిమెంటేషన్ వరకు తీసుకెళ్లే ఒక ఆపర్చునిటీ ఇస్తాం. పాలిటిక్స్లో మీరు అడుగు పెట్టాలనుకుంటే ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేస్తామన్న ఒక కాన్సెప్ట్ లోకేష్ గారు నా ద్వారా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఐ ఫీల్ సో బ్లెస్డ్. నాలాంటి ఎంతో మంది బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళందరినీ మేము పాలిటిక్స్లోకి తీసుకురావడం జరిగింది. అండ్ టీడీపీ ఫ్యామిలీ కూడా చాలామంది, నిజానికి చెప్పాలంటే చాలామంది న్యూట్రల్గా ఏ పార్టీకి అటాచ్ అవ్వని వాళ్ళు కూడా చాలామంది విత్ సో మచ్ లవ్ వాళ్ళు పలకరించినప్పుడు నాకు అనిపిస్తుంది దట్ ఈస్ వాట్ వీ కెన్ అచీవ్ ఇన్ లైఫ్ అని. నిజం. అయితే మీ వెనకాతల వంశపారంపర్యంగా వచ్చిన రాజకీయ ఇది లేదు ఎక్కడా కూడా. ఒక సపోర్ట్ సిస్టమ్ అయితే రాజకీయ అడుగు వేయడానికి ఎక్కడా లేదని చెప్పుకోవచ్చు. అవునండి. అంటే ఈరోజు ఈ స్టేట్ లెవెల్లో పొజిషన్కి రావడానికి, వాళ్ళు మిమ్మల్ని గుర్తించడానికి ముఖ్యమైన కారణం అంటే ఏం చెప్తారు మీరు? భూమి ఫౌండేషన్ అండి. నేను కాలేజ్లో ఉన్నప్పుడు 2015లో ఒంగోలు చాలా ఫిల్దీ ప్లేస్ అన్నది ఒకటి పేపర్లో చూసి, దానికోసం మనం ఏం చేయగలం, బ్యాక్వర్డ్ ఉంది అంటే దీనికి మనం ఏం చేయగలం, గవర్నమెంట్ని బ్లేమ్ చేయడం కాకుండా. సాధారణంగా మనం అందరం ఒంగోలు మోస్ట్ బ్యాక్వర్డ్ అనగానే ఆ గవర్నమెంట్ సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు అంటాం. సో గవర్నమెంట్ని బ్లేమ్ చేయడం కాకుండా దీనికి మనవంతుగా ఏం చేయగలం అని ఆలోచించి, మా నాన్నగారు బాగా ఎంకరేజ్ చేసేవారు. సో నువ్వు మాట్లాడడం కాదు, మాటల్ని చేతల్లో చేసి చూపించాలి అని ఎంకరేజ్ చేసి ఒక ఎన్జిఓ స్టార్ట్ చేయించారు. సో భూమి ఫౌండేషన్ అని దానికి పేరు పెట్టి October 15 అబ్దుల్ కలాం గారి బర్త్డే రోజు
మోస్ట్ బ్యాక్వర్డ్ ఉండడానికి కారణమైన ఫిల్దీనెస్ని మేము ఎరాడికేట్ చేయాలని ఒక ప్లేస్కి వెళ్ళి అదంతా క్లీన్ చేసేటప్పుడు అనేక రకాలైన కామెంట్స్ వచ్చినాయి. అవునా? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది, కొత్త మున్సిపల్ వర్కర్స్ దింపారు పనిలోకి, ఎడ్యుకేటెడ్ మున్సిపల్ వర్కర్స్ దింపారు. అప్పటికి అతి కష్టం మీద నేను ఒక 10 మెంబర్స్ని మాత్రమే పూల్ చేయగలిగాను. మా క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరు కలిపి ఒక 10 మందిమే అయ్యాం. నేను దాదాపు 100 మందిని అప్రోచ్ అయితే మనకేం అవసరం, రోడ్లు క్లీన్ చేయాల్సిన పని ఏంటి, మనం చదువుకున్నాం కదా, మున్సిపాలిటీకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సరిపోదా అన్నారు. అలాగా ఆ 10 మెంబర్స్ మేము అందరం కలిసి వీళ్ళెవరికి ఆన్సర్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మా విజన్ వెరీ క్లియర్, ఇది వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ ప్లేస్ అని. సో అంతా క్లీన్ చేసి చక్కగా టెర్రకోటా పెయింట్ వేసి నీట్గా ఒక మంచి మెసేజ్, 1 goal క్లీన్ ఒంగోలు అని రాసాం. ఓ, సో అది చూసిన తర్వాత ఎవరైతే మా గురించి మోకరీ చేశారో, జోకులు వేసారో వాళ్ళందరూ వచ్చి, అమ్మ మేము ఈ ప్లేస్ని ఎన్నో ఏళ్ళగా ఇలానే చూస్తున్నాం, మొత్తం ట్రాన్స్ఫార్మ్ విత్ ఇన్ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేస్తే విత్ ఇన్ 5 hours మీరు ట్రాన్స్ఫార్మ్ చేసి చూపించారు, వెరీ గుడ్ అన్నారు. ఆ తర్వాత ఎవ్రీ సండే మార్నింగ్ 5 o'clockకి ఒక ప్లేస్కి వెళ్ళిపోవడం, అది క్లీన్ చేయడం. సో అది నారా చంద్రబాబు నాయుడు గారు ఐడెంటిఫై చేసి ఒంగోలు మొత్తాన్ని పోస్టర్ ఫ్రీ జోన్గా మేము తయారు చేయగలిగాం విత్ ఇన్ 2 years. సిటీ మొత్తంలో యూ విల్ నాట్ ఫైండ్ ఎ సింగిల్ పోస్టర్ ఆ టైంలో. రైట్. సో అది గుర్తించి చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్ళు వరుసగా స్వచ్ఛ ఆంధ్ర అవార్డు ఒంగోలుకి ఇవ్వడం జరిగింది. సో నైస్. ఏ సిటీకి అయితే మోస్ట్ బ్యాక్వర్డ్ అని పిలువబడిందో స్వచ్ఛ భారత్ నిర్వహించే జోనల్ అవార్డ్స్లో ర్యాంక్ 4 వచ్చింది మా ఒంగోలుకి. ఓహో. సో దోస్ ఆర్ వెరీ గుడ్ అచీవ్మెంట్స్. అప్పుడు లోకేష్ అన్న ఇవన్నీ ఫాలో చేయడం, తర్వాత నేను ఇది హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేయడం, ఇది భూమి ఫౌండేషన్ని, అవన్నీ లోకేష్ అన్న ఫాలో అయ్యి డెఫినెట్గా ఇలాంటి వాళ్ళు పాలిటిక్స్లో ఉండాలి అని వారు ఆశించి పాలిటిక్స్లో మార్పు రావాలమ్మా, సో పీపుల్ లైక్ యూ షుడ్ కమ్ అని ఇన్వైట్ చేయడం వల్ల లోకేష్ అన్న ఇచ్చిన ఆపర్చునిటీ, హీ ఆల్వేస్ ఫైండ్స్ పీపుల్ ఎవరైతే చాలా ప్యాషనెట్గా ఏదో చెయ్యాలి అన్న తపంతో ఉన్నారో వారిని ఐడెంటిఫై చేయడం కూడా ఆ లీడర్ గొప్పతనం అని నేను చెప్తాను. ట్రూ ట్రూ ట్రూ. సో దట్స్ హౌ ద జర్నీ ఫ్రమ్ భూమి ఫౌండేషన్ ఇట్ హ్యాస్ టర్న్డ్ ఇన్ టు పొలిటికల్ జర్నీ. అంటే అక్కడ జస్ట్ మీరు మీ భూమి ఫౌండేషన్ స్టార్ట్ చేసి దానికి సంబంధించిన వర్క్స్ అన్ని మీరు స్వచ్ఛందంగా చేస్తూ ఉంటే వాళ్ళ కళ్ళలో పడ్డారని అనుకోవచ్చు, కరెక్ట్ చెప్పాలంటే. ఎలా వచ్చింది మీకు పిలుపు అంటే? అప్పుడు లోకేష్ అన్న కన్సల్టెంట్ వారు అప్రోచ్ అయ్యి ఇలాగ ప్రొఫెషనల్ వింగ్ అనేది ఒకటి పెట్టబోతున్నాం, ఇది చాలా కొత్త కాన్సెప్ట్, అందరి పార్టీల్లో ఐటీ వింగ్స్ అని ఉంటాయి కానీ ఐటీ ఎంప్లాయీస్ ఉండరు అందులో, అది సోషల్ మీడియా వింగ్స్ గా నడుస్తుంటాయండి, మీరు ఇది లీడ్ చేయాలి అని అన్నారు. బికాస్ ఐఎమ్ ఐటీ ఎంప్లాయీ, అప్పుడు నేను టెక్ మహీంద్రాలో జాబ్ చేస్తున్నాను. సో అంటే నాకు పాలిటిక్స్ ఏం తెలియదండి, నాకు కొంత టైం కావాలి, నాకు ఐ కెనాట్ ఆన్సర్ ఇట్ రైట్ నౌ అని చెప్పడం. తర్వాత కొంత టైం తీసుకున్న తర్వాత అగైన్ ఐ స్పోక్ టు లోకేష్ అన్న మాకు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు అండ్ పాలిటిక్స్ అనేది అంత త్వరగా పంపగలిగే ఫీల్డ్ కూడా కాదు అమ్మాయిలకి, అండ్ ఆ విషయాలన్నీ మా అమ్మ కూడా చాలా భయపడ్డారు, ఎందుకంటే పెళ్ళి అవ్వాల్సిన టైంలో పాలిటిక్స్లోకి వెళ్తే ఏదో ఒక మార్క్ వేస్తారు, వద్దు అని. సాధారణంగా ఏ మదర్కైనా ఉండే టెన్షనే మా మదర్కి ఉండేది. అంటుంటే లోకేష్ అన్న ఒక్కటే చెప్పారు, ఐ విల్ బీ యువర్ బ్రదర్ అమ్మ, డోంట్ వర్రీ, దిస్ ఈజ్ ఎ సేఫ్ ప్లేస్, టీడీపీలో ఎలా ఉంటుందో నువ్వు ఆ స్ట్రక్చర్ వచ్చాక నీకు అర్థమవుతుంది, సో యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ ప్రాబ్లం, నీకు నేను ఒక బ్రదర్గా నీకు ఎప్పుడు ఐఎమ్ జస్ట్ ఎ మెసేజ్ అవే టు యూ అని ధైర్యం ఇచ్చారు. అంటే మీరు పాలిటిక్స్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పెళ్ళైందండి? అవునండి, 2 years, 1 year తర్వాత. ఓకే ఓకే. అయితే మ్యారేజ్ 1 year అయింది? నో 22లో నా పెళ్ళైంది, 21లో నేను ప్రొఫెషనల్ వింగ్ తీసుకోవడం జరిగింది. ఓకే ఓకే ఓకే. రైట్ రైట్ రైట్. కానీ అంటే అప్పుడు మీ హస్బెండ్ ఏమనలేదా, రాజకీయాలు ఎందుకు విమెన్కి, ఎలాగో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ ఉంది కదా ఇటు సైడే ఉందా అని ఏమనలేదు ఆయన? స్టార్టింగ్లో మేబీ వాళ్ళ డౌట్స్ వాళ్ళకు ఉండుండొచ్చు, బట్ ఐ క్లియర్లీ టోల్డ్ దిస్ ఇస్ ఎ వెరీ క్రిటికల్ టైమ్ టు ద స్టేట్. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు బయటికి వచ్చి నిలబడకపోతే ఆ టైంలో మన స్టేట్ ఏ పొజిషన్లో ఉందో, ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి. అంత గొప్ప లీడర్ని మన స్టేట్లో ఒక పెద్ద ఎసెట్ అని చెప్పచ్చు, ఒక సంపద చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి. అటువంటి వ్యక్తిని పక్కన పెట్టి రాష్ట్రం మొత్తం ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది అనుకున్న స్టేజ్లో వెనక్కి వెళ్ళిపోతుంటే అందరం బయటకు వచ్చి నిలబడాలి. కాబట్టి ఐ వాంటెడ్ టు స్టాండ్ ఫర్ ది స్టేట్. నాకు ఆ టైంలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. బాబు గారు సీఎం అయితే రాష్ట్రం బాగుపడిద్ది, నాలాంటి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ కెరియర్స్ సెటిల్ అవుతాయి, మన రాష్ట్రం బ్రతికుంటుంది,
అన్నది నేను మా అత్తమ్మ గారు వారి ఫ్యామిలీకి అందరికి చెప్పాను. వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి బాగా పెద్ద ఫాలోవర్స్ కావడం వల్ల దే హ్యావ్ యాక్సెప్టెడ్, దే హ్యావ్ క్లియర్లీ టోల్డ్ డూ వాట్ ఎవర్ యూ క్యాన్ అమ్మా. కాకపోతే స్టార్టింగ్లో కొంచెం ఆ ట్రోల్స్ అవి చూసినప్పుడు, స్పీచెస్ కింద కామెంట్స్ చూసినప్పుడు కొంత ఇబ్బంది పడేవారు. తర్వాత ఆ కామెంట్స్ చూడడమే మానేశారు. మీరు ఎలా అలవాటు చేసుకున్నారు? చూడడానికి చాలా సెన్సిటివ్ గా ఉన్నారు కదా. లేదు లేదు, అస్సలు కామెంట్స్ని నేను అస్సలు అంటే అస్సలు పట్టించుకోనండి. కామెంట్స్ కానివ్వండి, వాళ్ళ ఒపీనియన్ అది. నేను నమ్రత శిరోద్కర్ గారిది ఒక ఇంటర్వ్యూలో విన్నానండి. వారు ఏం చెప్పారంటే, ఆ కామెంట్ పెట్టిన వారు ఒక 5 seconds ఆ కామెంట్ పెట్టిన తర్వాత దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు దేర్ లైఫ్, దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ హ్యాపీలీ. వాళ్ళ వైఫ్ తోటి పిల్లలతోటి హ్యాపీగా ఉంటున్నారు. ఏ కామెంట్ పెట్టానని కూడా తనకు గుర్తుండదు. ఒక 10 మందికి పెట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు. అలాంటప్పుడు ఆ కామెంట్ని చూసి మన లైఫ్ ఎందుకు డిస్టర్బ్ చేసుకోవాలి, మన ఫ్యామిలీతో మనం ఎందుకు ఇబ్బందిగా ఉండాలి అన్న మాట నాకు బాగా ఇన్స్పైరింగ్ అనిపించింది. కరెక్ట్. సో అది నిజమే కదా, మనం వాళ్ళెవరో పెట్టిన కామెంట్ అది మనల్ని డిసైడ్ చేయదు. వాళ్ళు ప్రాబబ్లీ మనల్ని ఎప్పుడు కలిసి కూడా ఉండరు. సో నేను కామెంట్స్ అనేవి పట్టించుకోను. పాజిటివ్ ఉంటే డెఫినెట్లీ ఇన్స్పైరింగ్గా ఫీల్ అవుతాం, కానీ నెగిటివ్ కామెంట్స్ అనేవి మా హస్బెండ్కి కొంచెం స్టార్టింగ్లో ఇబ్బందిగా ఉంటుంది. అవును కదా. తర్వాత వారు కూడా పట్టించుకోవడం మానేశారు. వాళ్ళు వారు ఆన్ ద వేలో ఉన్నారు. ట్రై టు కనెక్ట్ విత్ హిమ్ యాక్చువల్లీ. సో మీది లవ్ మ్యారేజ్ అండి? నో అరేంజ్డ్ అండి. అవునా? మీ వారిది ఏ ఊరు యాక్చువల్గా? నందిగాం దగ్గర మాగల్లు అండి. అచ్చా. యా. ఏం చేస్తూ ఉంటారంటే? వారు ఇండిగోలో పైలట్గా చేస్తున్నారు, కెప్టెన్. ఓహో. రైట్. ఇప్పుడు మీ సాఫ్ట్వేర్ జాబ్ కంటిన్యూ చేస్తున్నారా ఇప్పుడు? లేదండి, చైర్పర్సన్గా రోల్ తీసుకున్న వెంటనే దానికి రిజైన్ చేశాను. సీరియస్లీ? ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్, మాకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేర్పించిందే ఇది. ఏ పని చేసినా కంప్లీట్లీ 100% ఇవ్వాలి, అందులో ఒక డిఫరెన్స్ క్రియేట్ చేయాలి అని వారు నేర్పించిన సిద్ధాంతమే. నేను ఈ రోల్ తీసుకుంటున్నానంటే దీనికి కంప్లీట్లీ జస్టిఫై చేయగలగాలి. అండ్ కల్చర్ కమిషన్ అనేది నాకు కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్డ్ అండి. నేను అయితే కంప్లీట్లీ స్వచ్ఛాంధ్ర మూమెంట్లో పార్ట్ అయ్యాను, లేదా ఐటీ జాబ్. ఐటీ అండ్ స్వచ్ఛాంధ్ర తప్పితే నాకు కల్చర్ అనేది, ఐ వాజ్ అన్ ఆర్టిస్ట్ అనమాట. ఫైన్ ఆర్ట్స్ చేస్తాను, అంతేగాని నేను అన్ని ఆర్ట్స్ గురించి అంత అవగాహన అప్పటికి లేదు. సో కొత్త డిపార్ట్మెంట్, సో కొంత హార్డ్ వర్క్ పెట్టి అన్ని నేర్చుకొని నౌ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. అంటే ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటండి రైట్ నౌ? అంటే కల్చర్ కమిషన్ అనేది ఇంతకు ముందు మేబీ ఎవరైతే ఈ సెక్ట్ తీసుకున్నారో వాళ్ళు చాలా ఇగ్నోర్ చేశారండి. ఉందా ఇంతకు ముందు? ఉందండి. ఇది ఐ థాట్ ఉమ్మడి రాష్ట్రం నుంచి లేదండి, లేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి మనకి భాషా సాంస్కృతిక శాఖ ఉంది. కాకపోతే ఇంతకు ముందు నోబడీ టుక్ కేర్ ఆఫ్ ఇట్. అది బయటకి జనాలకి తెలిసే అంత ఎవరు చేయలేదు. కానీ నేను తీసుకున్న తర్వాత ఫస్ట్ నాకు బాగా ఇన్స్పైరింగ్ అనిపించింది ఏంటి అంటే, ఈ రోల్లో ఇందులో కొన్ని లక్షల మంది కళాకారులు ఉన్నారు. అది ఫోక్ ఆర్ట్స్ కానివ్వండి, కూచిపూడి కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, డాన్స్, సంగీతం, ఫోక్ ఆర్ట్స్, నాటకం, ఎనీ ఫీల్డ్ ఆ కళలన్నిటికీ సంబంధించి కొన్ని లక్షల మంది ఆర్టిస్టులు మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరికీ ఆపర్చునిటీ ఇచ్చే ఒక గొప్ప బాధ్యతను నాకు ఇచ్చారు. ఆ ఆపర్చునిటీ కూడా ఈరోజు నేను ఒక ఈవెంట్ పెట్టి వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం కాకుండా వాళ్ళకు ఒక సస్టైనబుల్ ఫ్యూచర్ ఇచ్చే బాధ్యతను నేను తీసుకుంటున్నాను. అదేవిధంగా కల్చర్ అంటే కేవలం కళలు మాత్రమే కాదు, సంస్కృతి. మన ఆంధ్రప్రదేశ్కు ఉన్నంత గొప్ప సంస్కృతి చాలా తక్కువ స్టేట్స్కు ఉన్నాయి. ఇండియాలో డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి, కానీ ఆంధ్రప్రదేశ్ది చాలా వైబ్రెంట్ కల్చర్. మన రాష్ట్రంలోనే పెద్ద పండగైన సంక్రాంతిని రాను విజయవాడలో నేను ఫస్ట్ టైం సంక్రాంతి ఆఫ్టర్ టేకింగ్ కల్చర్ కమిషన్ నేను సెలబ్రేట్ చేసుకున్నాను. అప్పుడు నేను చూసింది ఏంటంటే, భోగి రోజు వీధి మొత్తంలో ఒక్క భోగి మంట లేదు. నాకు చాలా బాధేసింది. అవును, ఎందుకంటే మైగ్రేట్ అయిపోయారు కదా పిల్లలందరూ, ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే ఊళ్ళలో మిగిలిపోయారు. లేదండి, అంటే ఎందుకు వేయాలి పొద్దున్నే లేచి భోగి మంట అన్న కల్చర్ వచ్చేసింది. ఆ భోగి మంట ఒకప్పుడు భోగి కోసం ఎదురు చూసేవాళ్ళం. అలాంటిది ఒక స్టేట్ క్యాపిటల్లో ఆ స్టేట్ యొక్క మెయిన్ ఫెస్టివల్ని సరిగ్గా సెలబ్రేట్ చేసుకోవట్లేదంటే ఎక్కడో నాకు చాలా బాధేసింది. నిస్త్రణం వచ్చేసింది జనాల్లో. అవును, అంటే మారుతున్న కల్చర్కి తగ్గట్టుగా ఫెస్టివల్స్ కనుమరుగు అయిపోకూడదండి. అదే మన రూట్. మనం ఎంత ఎదిగినా కూడా ఫెస్టివల్స్ కల్చర్కే మనం బ్యాక్ టు అవర్ కల్చర్ వెళ్ళిపోయి ఉండాలి. సో అప్పుడు ఐ డిసైడెడ్ మన కల్చర్ని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తూ మన స్టేట్కు ఉన్న గొప్ప ఎసెట్స్
ప్రబల తీర్థం లాంటి గొప్ప గొప్ప ఎసెట్స్ మన స్టేట్ లో ఉన్నాయి. రీసెంట్ గా జరిగినట్టుంది కదండి ప్రబల తీర్థం. స్టేట్ ఫెస్టివల్ గా డిక్లేర్ చేయించుకోగలిగామండి. సీఎం గారు చాలా చాలా పాజిటివ్ గా, ఇది ప్రబల తీర్థం, నేను ఈ కల్చర్స్ అన్ని స్టడీ చేశాను. స్టేట్ ఇది తీసుకున్న వెంటనే స్టేట్ మొత్తం తిరుగుతూ మా టీం, అమలాపురం టీం ఉండేవారు, ప్రొఫెషనల్ వింగ్ టీము, వాళ్ళు ఇన్వైట్ చేశారు, రండి ఇది కూడా ఒకసారి చూడండి అని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూసి ఇది చాలా బాగుంది. 4 to 5 lakh జనం వస్తారండి ఎవ్రీ ఇయర్. కనుమ రోజు అక్కడ జరిగే ఆ ప్రబల తీర్థం చూడడానికి 4 to 5 lakh వస్తారు. సో దానికి స్టేట్ ఫెస్టివల్గా గుర్తింపిస్తే ఇంకా మెరుగైన వసతులు దొరుకుతాయని వారు రిక్వెస్ట్ చేస్తే దాన్ని ఇమీడియట్గా మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారికి, వారి ద్వారా మళ్ళీ చీఫ్ మినిస్టర్ గారికి తెలియజేయడం జరిగింది. అది చీఫ్ మినిస్టర్ గారు వెంటనే పరిగణలోకి తీసుకుని ఇమీడియట్గా దాని ప్రాసెస్ చూడడం, అది 2-3 times దానికి, అంటే ఎందుకంటే ఒక ప్రాంతంలో జరిగేది స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయడానికి ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే ఇది ఓన్లీ కోనసీమకు సంబంధించింది. కానీ దీనికి ఉన్న కల్చరల్ హెరిటేజ్ ఏదైతే ఉందో 475 years ఓల్డ్ ఫెస్టివల్ అది. అండ్ ప్రపంచం మొత్తం మీద ఏకాదశ రుద్రులు ఇంతమంది ఒకే చోట చేరుకునే ఒక ప్రదేశం భూమండలం మొత్తం మీద ఉన్నది జగ్గన్న తోట. సో ఇది ఒక ఫెస్టివల్ కాదు, ఇట్స్ కల్చరల్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ మన రాష్ట్రానికి. సో ఇది బ్రతికించుకోవాలి అన్నది జస్టిఫికేషన్లు అన్నీ ఇవ్వడం. చీఫ్ మినిస్టర్ గారు వెరీ క్లియర్లీ హీ టోల్డ్, డెవలప్మెంట్ ఎంత ప్రోగ్రెస్లో ఉన్నా కూడా ఇలాంటివి మనం కాపాడుకుంటేనే మనకి ఇది కల్చర్ కూడా రివైవ్ అవుతుంది అని వారు ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని మొన్న January 8th స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేశారు. ఈసారి 6 to 7 lakhs వచ్చారండి అక్కడికి. అండ్ బెటర్, మేము ఈసారి తక్కువ టైం ఉండటం వల్ల పెద్దగా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయలేకపోయాం, కానీ నెక్స్ట్ ఇయర్ లోపల ఒక కమిటీ వేసుకుని ఆ మినిస్టర్ గారి సారథ్యంలో అన్ని ఇంకా బెటర్గా ఫెసిలిటీస్. ఈ ఇయర్ ఏంటి చాలా మంది నార్త్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, ఇటువైపు కర్ణాటక నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, లక్నో నుంచి, కోల్కతా నుంచి అందరూ వచ్చి మన ప్రబల తీర్థం చూడడం జరిగింది. అదొకటి. ఆవకాయ అమరావతికి కూడా మీరు చాలా ఇతర రాష్ట్రాల నుంచి మీరు చాలా మందిని పిలిపించారు, ఆర్టిస్టులని చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశారు. సో ఆవకాయ అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్. దాని మీద వివిధ రకాల ట్రోల్స్ అయినాయి, బట్ ఏదైనా కానివ్వండి ఒక కల్చర్ ని రివైవ్ చేయడానికి వారు చేస్తున్న, మినిస్టర్ గారు కానివ్వండి, ఎవ్రీబడి ఆర్ పుట్టింగ్ దేర్ బెస్ట్ అండి. కల్చర్ ని రివైవ్ చేయాలి, లిటరేచర్ కి లేకపోతే ఆర్ట్స్ కి అన్నిటికీ కూడా ఒక ఫ్యూచర్ ఇవ్వాలి అని. ఇప్పుడు ఇలానే ట్రోల్ అయిద్దండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కడితేనే కంప్యూటర్లు కూడబెడతాయి అన్నారు. ఆ విషయంలో నేను ఒక మాట చెప్పాలండి. రీసెంట్గా ఆయనది ఒక పాత వీడియో ఒకటి వచ్చింది, నా విజన్ 2025 అని. ఆయన ఎప్పుడు చెప్పారు? ఒక 10 ఏళ్ల క్రితం. అంటే అందరూ నవ్వారు. 2025 ఎవడు బతుకుంటాడు, ఎవడు చేస్తాడు, ఎవరికి తెలుసురా బాస్, ఇప్పుడు 2025 గురించి, విజన్ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటే 2025 వెళ్ళి 2026లో కూడా వచ్చాం. సో మనం చూస్తున్నాం ప్రతిదీ. అంటే అంత లాంగ్ విజన్ అనేది అంత ఈజీగా నాట్ పాసిబుల్ అండి. ఫర్ ఎనీ అదర్ లీడర్ ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు ఏంటంటే, అందరికీ అర్థమయ్యేలాగా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదైతే ఉందో దాన్ని అందరికీ తెలియజేయడం అనేది నాకు చాలా సంతోషమైన విషయం అని ఇందాక అన్నారు. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటి, మీకేం అర్థమైంది అంటే మీరు ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు, అందరూ టెక్నాలజీ ఒక్కటే చూస్తారు కానీ అసలు ఆయనలో నేర్చుకుంటూ పోతే ఆయన ఒక యూనివర్సిటీ అండి. బాబు గారు హీఈస్ ఎ యూనివర్సిటీ. ఒక పాలిటిక్స్లో ఉన్న వాళ్ళే కాదు, ఒక ఎనీ సిటిజన్ ఇఫ్ హీ కెన్ థింక్ లైక్ చంద్రబాబు గారు, యాక్ట్ లైక్ చంద్రబాబు నాయుడు గారు, వారు ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, దే కెన్ బి వెరీ సక్సెస్ఫుల్. ఎందుకంటే బాబు గారు క్రైసిస్ మేనేజ్మెంట్లో ఆయన వర్క్ చేసే తీరు ఏదైతే ఉంటుందో, చాలా మంది అన్ని ఆపర్చునిటీస్ అన్ని బాగున్నప్పుడు, అంత మామూలుగా ఉన్నప్పుడు ఎవరైనా లీడ్ చేయగలుగుతారు. క్రైసిస్లో బెస్ట్ లీడర్షిప్ ఇవ్వగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, మామూలుగా అంటే క్రైసిస్లో యూ కెన్ సీ చంద్రబాబు నాయుడు గారు 2.0 అంత బాగా చేస్తారు. అసలు మనకి హుదూద్ ఒకటి తీసుకోండి, హుదూద్లో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక కేస్ స్టడీ కింద దీన్ని క్రియేట్ చేయగలిగారు. అంటే అంత తక్కువ టైంలో దాన్ని అంత ఎఫెక్టివ్గా డీల్ చేయగలిగే ఒక పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే, ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ లీడర్ కెన్ డూ దట్, ఎంత క్యాపబిలిటీ ఉన్నా కూడా. అంతేకాదండి, ఆయన టెక్నాలజీని జోడించి పరిపాలనలోకి తీసుకొని వచ్చారు అని అంటే, అందులో మీరు చూసేది ఏముంది, కంప్యూటర్లు ప్రవేశపెట్టారు, కానీ అందులో అంతరార్థం అది కాదు, డేటా డ్రివెన్ గవర్నెన్స్. అంటే బాబు గారు మాటలు చెప్తారు, అందరూ మాటల్ని నమ్మరు, డేటా. హీ టేక్స్ ద నెంబర్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ దెన్ హీ ఇంక్లూడ్స్ దట్ విత్ గవర్నెన్స్.
టెక్ డ్రివెన్ గవర్నెన్స్ అంటే ఆయన చూసే నేర్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన అధికార పక్షంలో ఉండి ఒక లీడర్ ఎలాగైతే పర్ఫామ్ చేస్తారో అదే విధంగా పర్ఫామ్ చేస్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ వెరీ స్పెషల్ క్వాలిటీ. నిరంతర విద్యార్థి అండి వారు. ఎప్పుడూ కూడా నేర్చుకుంటూనే అప్డేట్ అవుతూనే, వారి వయస్సుతో సంబంధం లేదు. ఈ రోజు ఈ కాలానుగుణంగా ట్రెండ్ ఎలా ఉంది, టెక్నాలజీ ఎలా ఉంది, ఎప్పటికప్పుడు తనను తను అప్డేట్ చేసుకుంటూనే ఉంటారు. అన్నిటికంటే నాకు చంద్రబాబు నాయుడు గారిలో బాగా నచ్చే క్వాలిటీ ఏంటంటే, ఒక చిన్న పొజిషన్ రాగానే తలకెక్కేసిద్దండి. మనకు తెలియని ఒక యాటిట్యూడ్, మనం ఏదో తోపులో అన్న ఫీలింగ్. 4 terms చీఫ్ మినిస్టర్గా చేసి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తుల్ని కలిసినా కూడా ఒక చిన్న కార్యకర్త నుంచి వచ్చిన ఐడియాని కూడా స్వీకరించి అది అవసరమైతే ఇంప్లిమెంట్ చేయగలిగే నాయకత్వాన్ని నాకు తెలిసి ఎక్కడ ఉండదు. ఎందుకంటే నువ్వు చెప్పేది నేను వినేది ఏంటి, నాకున్న అనుభవంలో నువ్వు చెప్పేది ఎంత అని ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు అనుకోరు. అన్నిటికంటే నాకు బాగా ఇన్స్పైరింగ్ క్వాలిటీ ఏంటంటే బాబు గారిలో ఆయన ఓర్పండి. అసలు భూదేవి అంత సహనం అంటారు చూసారా, భూదేవికే అసూయ పుట్టేంత సహనం చంద్రబాబు గారికి ఉంది అంటంలో ఆశ్చర్యం లేదు. ఎందుకు అంటే ఆయన ఓర్పు నాకు పెద్ద పాఠం. సముద్రం పైకి అలజడిగా ఉన్నా కూడా లోపల ఎంతో ప్రశాంతంగా ఉంటుంది చూసారా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారి మీద వచ్చిన విమర్శలు, మాటలు, వాటన్నిటిని ఓర్పుతో స్వీకరించి వచ్చిన తర్వాత వాటిని రివెంజ్ తీసుకుందాము అధికారంలోకి వచ్చాక అన్నది కూడా ఆలోచించకుండా వారు డీల్ చేసిన ఆ సహనం, ఓర్పు ఏదైతే ఉందో, ఐ థింక్ ఎవ్రీబడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ షుడ్ లెర్న్ దిస్. సో ఇలాగా ఈ క్వాలిటీస్ ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి క్వాలిటీస్ అన్ని పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకే కాదు, ఎవ్రీ పర్సన్ వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్లో చంద్రబాబు నాయుడు గారి లాగా కనుక ఈ క్వాలిటీస్ అన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఏమీ స్టాప్ చేయలేదు వాళ్ళని ఇంకా. కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలంటే ఖచ్చితంగా డబ్బు ఉండాలి అనేది ఎక్కువ వింటున్నాం కదా. మరి మీరు రాజకీయాల్లోకి ఇప్పుడు ప్రత్యక్షంగా అడుగు పెట్టారు, సో దాన్నింటికి రెడీ అయ్యే వచ్చారా అని అంటే? అస్సలు లేదండి. నేను ఒకటే బిలీవ్ చేస్తానండి అంజలి గారు, ఫస్ట్ నుంచి కూడా నాకు మా నాన్నగారు నేర్పించింది అవ్వచ్చు, నాకు కూడా ఇన్కల్కేట్ అయిన ఒక గుణం ఏంటంటే, ఏ వర్క్ అయినా చేసినా అందులో మన బెస్ట్ ఇవ్వాలి. అది మనకి తెలియని ఫీల్డ్ అయినా అందులో నేర్చుకొని మనం హార్డ్ వర్క్ చేస్తే ఆ హార్డ్ వర్కే మనల్ని ఇట్ విల్ టేక్ టు ద ప్లేస్ వేర్ యూ డిజర్వ్ అన్నది నా బలమైన నమ్మకం. భూమి ఫౌండేషన్ స్టార్ట్ చేసిన రోజున నాకున్న ఒకే ఒక గోల్, ఈ ప్లేస్ నేను క్లీన్గా పెట్టాలి, ఈ ప్లేస్ని నేను ట్రాన్స్ఫార్మ్ చేయగలగాలి, అంతే. నెక్స్ట్ వీక్ ఇంకొక స్పాట్, అంతేగాని నాకు ఈ భూమి ఫౌండేషన్ని గోల్ ఓరియంటేషన్ ఉంది డెఫినెట్లీ. ఈ ఒంగోలు సిటీ మొత్తాన్ని ఒక మంచి మోడల్ సిటీగా తయారు చేయాలన్న గోల్ ఉంది. కానీ అప్పటికి నా నమ్మకం, హార్డ్ వర్క్ చేస్తే ఆ హార్డ్ వర్కే ఇట్ విల్ టేక్ యూ టు ప్లేసెస్ అని. ప్రొఫెషనల్ వింగ్ ఇచ్చినప్పుడు అంతే హార్డ్ వర్క్ చేశాను. ఇప్పుడు కల్చర్ కమిషన్ నాకు సంబంధం లేని ఫీల్డ్ అయినప్పటికీ వచ్చిన దగ్గర నుంచి ఇందులో ఒక స్టూడెంట్ లాగా మొత్తం నేర్చుకొని వివిధ రాష్ట్రాలు తిరిగి వాళ్ళ కల్చరల్ డిపార్ట్మెంట్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి అన్నది తెలుసుకొని నేను అందులో ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. అది నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటికీ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మా పిల్లల్ని ఇప్పుడు వదిలేసి తిరగాల్సి వస్తుంది. నాకు ఐ హ్యాడ్ ట్విన్ కిడ్స్ అనమాట, 7 months old. చాలా టఫ్ వాళ్ళని వదిలేసి తిరగడం. పాప బాబు అండి? పాప బాబు. సో అది కొంచెం కష్టమైనప్పటికీ నాకు ఈ రోల్ ఇచ్చారు, నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు కాబట్టి ఐ వాంటెడ్ టు డూ మై బెస్ట్. నేను అది ఐ బిలీవ్ దట్ ఇట్ విల్ టేక్ మీ టు ద రైట్ ప్లేస్. అండ్ ఇంకా డబ్బు అంటారా, డెఫినెట్గా డబ్బు లేనిది ఈ రోజుల్లో ఏ పని అవ్వట్లేదు. ప్రస్తుతానికి ఐ కెనాట్ అఫోర్డ్ అండి, డెఫినెట్లీ అది ఓపెన్గా చెప్పే ఫ్యాక్టే. నాకు ఐ కెనాట్ అఫోర్డ్ ఎనీ ఎలక్షన్, బట్ ఐ బిలీవ్ డబ్బున్నోళ్లే పాలిటిక్స్లో గెలిచే రోజులు కూడా పోయాయి. ఎందుకంటే మనం ఒక ఆమ్ ఆద్మీ పార్టీని ఎగ్జాంపుల్గా తీసుకొనవచ్చు, ఎంతో సామాన్యులకి ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల కూడా గెలిచారు. తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు లీడర్షిప్ మొదలైందే అతి సామాన్యులతోటి. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరైనప్పటికీ చాలా ట్రాన్స్ఫార్మ్ అయినాయి పాలిటిక్స్. యంగ్స్టర్స్కి ఒక మార్పు చేయాలనుకునే వారికి అవకాశం ఇచ్చే ప్రజలు ఈ రోజు ఉన్నారు, అవకాశం ఇచ్చే ఆపర్చునిటీస్ ఈ రోజు ఉన్నాయి. కాబట్టి ఐ బిలీవ్ ఇన్ దట్. అంటే మీ నాన్నగారు చాలా ప్రాపర్గా ప్లాన్ చేశారు అనిపిస్తుంది. అయ్యో లేదు లేదు, వినండి, ఫౌండేషన్ స్టార్ట్ చేయడం దగ్గర నుంచి మీ ఒంగోలు ఏరియాకి మీరు చేసిన సేవా కార్యక్రమాల దగ్గర నుంచి దాన్ని చంద్రబాబు నాయుడు దగ్గర రిజిస్టర్ అవ్వడం వరకు నేను అనుకోవడం ఏంటంటే, కమింగ్ ఎలక్షన్స్కి ప్రాపర్గా మీరు ఒంగోలు నుంచి స్టార్ట్ చేస్తారు నా గట్
నా గట్టి ఫీలింగ్ అయ్యో యాక్చువల్లీ. లేదు లేదండి, అసలు ఇదంతా అన్ప్లాన్డ్ అండి. అంతే. అసలు పాలిటిక్స్ లోకి రావడానికి నేను 10 సార్లు ఆలోచించుకున్నాను, నాకు సూట్ అవుతుందా ఇది అని. కానీ ఆ రోజు రాష్ట్రానికి ఉన్న అవసరం దృష్ట్యా ఖచ్చితంగా రావాలి మనం, వీ షుడ్ అట్లీస్ట్ కొంతమందిని గ్యాదర్ చేయగలిగితే, చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఉపయోగపడగలిగితే నేను మంచి చేసినట్టు అవుతుంది అన్న ఉద్దేశంతో వచ్చాను. కానీ నెక్స్ట్ కల్చర్ కమిషన్ వస్తుందా, ఇంకోటి వస్తుందా నాకు తెలియదు. ఇది కూడా లోకేష్ అన్న, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆపర్చునిటీ, ఇది వస్తుందని కూడా నాకు తెలియదు. నేను కూడా టీవీలో మీతో పాటు చూసి కల్చర్ కమిషన్ చైర్పర్సన్ గా తేజస్వి అన్నది చూసి తెలుసుకోవడమే. రైట్. సో అంతే. కానీ లోకేష్ గారు కూడా ఆయన కొత్తగా రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత, అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా ఎన్నో రకాలైన పేర్లతో ఆయన్ని పిలిచి ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆయన మాట్లాడే స్పీచెస్ వింటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. స్టార్టింగ్ కి ఇప్పటికి ఉన్న ఆ మెచ్యూరిటీ, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ యాక్చువల్లీ. ఆయనకున్న విజన్ కానీ లేదా ఆయన గురించి కానీ అంటే మీరు ఏం చెప్తారు? లోకేష్ అన్న డెఫినెట్లీ ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఎంతో మంది అభిమానులు ఉంటారు, ఎన్టీ రామారావు గారికి కొన్ని కోట్ల మంది అభిమానులు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్, ఎన్టీ రామారావు గారిలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ కలిపితే లోకేష్ అన్న. అంత సింపుల్గా చెప్పచ్చు లోకేష్ అన్న ఏంటి అని అడిగితే. అండ్ మీరు అన్నట్టుగా చాలా ఫెరోషియస్గా మాట్లాడతారు లోకేష్ అన్న. ఎంత ఫెరోషియస్గా మాట్లాడతారో అంత నిశ్శబ్దంగా విజయాలు సాధించగలిగిన నాయకుడు కూడా లోకేష్ అన్నే. ఎందుకంటే వారు ఇంతకు ముందు గ్రామీణ మినిస్టర్గా, పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కొన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేసి ఇండియా మొత్తంలో రికార్డు సృష్టించారు. ఆ రోజు కూడా వారి లీడర్షిప్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు చూస్తే ఐటీ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ఆ రోజు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేశారో, ఒక అచీవ్మెంట్ చేసి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ తీసుకుని వచ్చి అంతటితో స్టాప్ అవ్వలేదు. ఆ రోజు ఒక్కరోజు ఆ అనౌన్స్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఇంకేం చేయాలి అంటే ఒక గొప్ప విజయాన్ని సాధించి ఆయన బ్రేక్ తీసుకోవట్లేదు ఎక్కడ. నాకు అసలు ఒక్కొక్కసారి మేమందరం దగ్గర నుంచి చూసిన లోకేష్ అన్న ఇప్పుడు ఒక ఐటీ మినిస్టర్గా ఆయన పడుతున్న తపన, నెక్స్ట్ డే నుంచి మళ్ళీ హీఈస్ రన్నింగ్ ఫర్ కంపెనీస్, ఇంకా తీసుకురావాలి. ఇన్వెస్ట్మెంట్ మ్యాగ్నెట్ లాగా తయారయ్యి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి వారు యోగళం ద్వారా ఇచ్చిన ప్రామిస్ ఏదైతే ఉందో 20 lakh జాబ్స్ క్రియేట్ చేస్తామని, అది సర్పాస్ అయిపోయి ఇంకా ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేసి పక్క రాష్ట్రాల వారికి కూడా మన రాష్ట్రంలో జాబ్స్ ఇచ్చే దిశగా మన రాష్ట్రం ప్రయాణిస్తుందంటే, ఒకప్పుడు నిజంగా మన స్టేట్ పరిస్థితి ఎలా ఉందంటే అండి, జస్ట్ 2 years బ్యాక్ మన రాష్ట్రం నుంచి కంపెనీలు పారిపోయి మేము తిరిగి రాం బాబోయ్ అని ఓపెన్గా లెటర్లు రాసిన పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఉందా అని అడిగే పరిస్థితికి ఈరోజు తీసుకురావడం అనేది సామాన్యమైన విషయం కాదండి. ఒకప్పుడు హైదరాబాద్లో బిల్డ్ చేయగలిగామంటే దానికి ఒక హైటెక్ సిటీ బిల్డ్ చేసి చూపించగలిగాం. బట్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చాలా అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేసి చూపించారు. హైదరాబాద్, తెలంగాణలో అక్కడ ఇంకా కంపెనీ స్టార్ట్ అవ్వాలేమో కదండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదేమో కదా యాక్చువల్గా. కంపెనీస్ అన్ని స్టార్ట్ అయినాయండి. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఒక డేటా సెంటర్ కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగామంటే అందులోనూ ది బిగ్గెస్ట్ డేటా సెంటర్. సో దానికి డేటా స్పీడ్ మీద ఆధారితమైన కంపెనీస్ అన్నీ కూడా చుట్టూ ఏర్పడతాయండి. సో ఎంత దగ్గరగా ఉంటే ఇమ్మీడియట్ గా డేటా కంపెనీస్ అన్ని కూడా బ్యాంకింగ్ సెక్టర్ కానివ్వండి, గేమింగ్ సెక్టర్ కానివ్వండి, ఇమ్మీడియట్ డేటా యూటిలైజేషన్ ఉన్న కంపెనీస్ అన్ని కూడా ఆ చుట్టూ ఏర్పడతాయి. దాని వల్ల జాబ్స్ ఎక్కువ క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ఒక డేటా సెంటర్కి ఎంత దగ్గర యాక్సెసిబిలిటీ ఉంటే వాళ్ళకి అంత క్విక్గా డేటా ట్రాన్స్ఫర్ అనేది కానివ్వండి అదంతా యూటిలైజ్ అవుతుంది. కాబట్టి మనకి చాలా కంపెనీస్ దాని ద్వారా వస్తాయి. సో అది స్టార్ట్ అయిందంటున్నారా మీరు? ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందండి. మనకి వర్క్ స్టార్ట్ అయింది, ఇంకా అతి త్వరలో రాబోతుంది మనకి. అదే విధంగా లొకేషన్లో ఉన్న వన్ ఆఫ్ ద యూనిక్ క్వాలిటీ ఏంటంటే, కార్యకర్తలకి ఒక కవచం లాగా నిలబడ్డారండి వారు. 2019 నుంచి 24 వరకు టీడీపీ కార్యకర్తలు అనుభవించినంత మానసిక శారీరక వేదన నాకు తెలిసి ఎవరు అనుభవించుంటారు. ఆ టైంలో కార్యకర్తలకి కేవలం నేనున్నాను అన్న భరోసా ఇవ్వడం కాకుండా ఒక లీగల్ సెల్ని ఏర్పాటు చేసి కార్యకర్తలందరికీ కూడా ఒక ధైర్యంగా, ఒక కవచంగా, చాలా ఈజీగా యాక్సెసిబుల్, ఎవరు అడిగినా కూడా ఈజీగా మొబైల్ నెంబర్ ఇచ్చేవారు లొకేషన్. ఒక కార్యకర్త అన్న నాకు ఇబ్బందిగా ఉందంటే నా నెంబర్ తీసుకొని నాకు ఇమీడియట్గా మెసేజ్ చేయనేవారు. సో అలాంటి ఒక లీడర్షిప్ని కార్యకర్తలకు ఒక కవచంగా ఉండడమే కాకుండా మాలాంటి ఎంతో మంది యూత్కి పాలిటిక్స్లో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామన్న ఆలోచన, ఈ తరంలో బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని బయట నుంచి కొత్త వాళ్ళని తీసుకొచ్చి తయారు చేద్దామనే ఒక నాయకుడు ఎవరు లేరు.
మా దృష్టిలో లోకేష్ అన్న ఒక నాయకుడు కాదండి, హీఈస్ ఎ మెంటర్ టు యూత్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్. ఏపీకి ఇప్పుడు క్యాపిటల్ ఒకనొకప్పుడు ఒకటి అన్నారు, ఇప్పుడు ఇంకోటి అన్నారు, ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఏది అయ్యే అవకాశం ఉంది, అఫీషియల్గా ఏది డిక్లేర్ చేస్తారు అని అంటే? అఫీషియల్ గాను రేపు అంతర్జాతీయంగాను ఎదగబోయే క్యాపిటల్, ప్రపంచం మొత్తం మారుమోగబోయే క్యాపిటల్ అమరావతి మాత్రమే. మ్మ్. అమరావతి అనే దాన్ని ఎవ్వరూ ఆపలేరండి. అమరావతి క్యాపిటల్ని చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఆయన ఎఫర్ట్స్ అన్నీ కూడా అమరావతిని గ్లోబల్ క్యాపిటల్గా తీర్చిదిద్దడానికి పెడుతున్నారు. ఆల్రెడీ మనకి అన్ని ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు చూస్తున్నారు, అన్నీ వస్తున్నాయి. ఆ దిశగానే అమరావతి ప్రయాణం ఉంటుంది. ఈ రోజున ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ విత్ ఇన్ వెరీ ఫ్యూ ఇయర్స్ మనకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదో కనిపించబోతుంది. మనకి క్వాంటమ్ వ్యాలీగా కూడా అమరావతి ఇప్పుడు రూపొందించబడుతుంది. విత్ ఇన్ 6 months ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ ఇన్ ఇండియా కూడా అమరావతిలోనే సృష్టింపబడుతుంది. ఇస్ ఇట్? అవునండి. అంటే దానికి విత్తనం పడినట్టేనండి? ఆల్రెడీ క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని డిక్లేర్ చేయడం కూడా అయింది ముఖ్యమంత్రి వర్యులు. ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ ని ఇండియా మొత్తంలో తయారు చేయబోతుంది కూడా అమరావతిలోనే విత్ ఇన్ 6 months. అవకాయ అమరావతి స్టేజ్ మీద అవును. ఆయన చాలా సరదాగా మాట్లాడారు. చాలా సేపు అంతసేపు నుంచి మాట్లాడడం, నవ్వుతూ మాట్లాడడం చాలా రేరుగా చూస్తూ ఉంటాం బేసిక్ గా. అలాంటిది నాకు ఈ నది పక్క నుంచి వెళ్ళాలని లేదు, అసలు ఇక్కడే ఉండాలని, కానీ వెళ్ళాలి తప్పదు అని చెప్పని మాట్లాడారు ఆ రోజు ఆయన. దట్స్ అమేజింగ్ రియలీ. అంటే ఇంత రాజకీయ చదరంగంలో అంత ప్రశాంతంగా నవ్వుతూ గడిపే సమయం చాలా తక్కువ ఉంటుంది రాజకీయ నాయకులకి. అందరికీ, నాట్ ఓన్లీ మనం ఏ ఒక్కళ్ళ పేరు తీయలేము అందులో. అలాంటిది ఆ స్థాయిలో ఆ స్థానంలో ఉన్న వ్యక్తికి అంత నవ్వుతూ ప్రశాంతంగా మాట్లాడగలగడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అవును, అబ్సల్యూట్లీ. సో అయితే కమింగ్ డేస్లో ఎప్పుడైతే ఇంతకుముందు ఎలా అయితే ఇక్కడ తెలంగాణలో, హైదరాబాద్లో ఎలాంటి డెవలప్మెంట్స్ వారు చూపించారో అలాంటి డెవలప్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎడ్యుకేషన్ వైజ్ కానీ, లేకపోతే అక్కడున్న టోటల్ ఎన్విరాన్మెంట్ వైజ్ కానీ మారే అవకాశం ఉందని అంటున్నారు మీరు? లేదండి, అంతకు మించి అవుతుంది అని అంటున్నాను నేను. అదే విధంగా అవ్వదండి. అన్నిట్లో ది బెస్ట్ ఏదైతే ఉంటుందో, ఎడ్యుకేషన్ హబ్గా కూడా మనకి గుంటూరు, విజయవాడని చూస్తున్నాం. స్టార్టప్ హబ్గా శ్రీ సిటీని చూస్తున్నాము. అదేవిధంగా ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అంతా కూడా శ్రీ సిటీలో, తిరుపతి దగ్గర శ్రీ సిటీలో చేస్తున్నాం. రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించింది అంతా రాయలసీమలో చూస్తున్నాం. అదేవిధంగా మనకి ఆక్వాకల్చర్ అంతా కూడా కోనసీమలో చూస్తున్నాం. అన్నీ కూడా డెసిగ్నేటెడ్ స్పాట్స్, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ని క్యుములేటివ్గా పైకి తీసుకురావాలన్నది నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం అండి. న్యాచురల్ రీసోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. అవునండి. దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునేంత అత్యంత పెద్ద తీర ప్రాంతం ఉన్న ప్లేస్ కూడా మన ఆంధ్రప్రదేశ్. సో ఆ కోస్టల్ లైన్ ఉపయోగించి కూడా ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, ఇంపోర్ట్స్ కానివ్వండి, మెరైన్ టూరిజం కూడా చంద్రబాబు నాయుడు గారు సూర్యలంక బీచ్ ద్వారా, కాకినాడ కానివ్వండి, మొన్న రీసెంట్గా మనకి మచిలీపట్నం దగ్గర జరిగిన మనకి బీచ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో, సో ఇలాగ చంద్రబాబు నాయుడు గారు ఒక సీషోర్ ఉన్నదాన్ని కేవలం బిజినెస్ వైజే కాకుండా దాన్ని టూరిజంగా కూడా ఎలా డెవలప్ చేయగలం. సూర్యలంక ఇప్పుడు చాలా డెవలప్ అయిందండి. మొన్న మీరు చూసి కూడా ఉంటారు, హెలికాప్టర్లో వెళ్తూ కూడా వారు ఆ సమయాన్ని కూడా మనం కింద బీచ్లో ఎలాగ చేయగలము, దీన్ని ఇంకా ఇంప్రూవైజ్ ఎలా చేయగలం టూరిజం పరంగా అన్న ఆలోచనలతోటి వెళ్ళడం కూడా మీరు చూసుంటారు. అవును, అబ్సల్యూట్లీ. సో అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి విజన్ పర్టికులర్గా ఏపీ గురించి, ఎందుకంటే ఆయన అక్కడే వర్క్ చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడున్న ప్రజలకున్న అనుమానాల్ని మీరు ఏ విధంగా క్లారిఫై చేస్తారంటే ఏం చెప్తారు? ఒకటండి, ప్రజలు చాలా నలిగిపోయారు. ఒక 5 ఏళ్ల పాలన రాష్ట్రాన్ని ఎంత వెనక్కి తీసుకెళ్తుందో ఒక కేస్ స్టడీ ఆంధ్రప్రదేశ్. అలాంటి టైంలో మీరు నమ్మరు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో ప్రొఫెషనల్స్ రాజమండ్రికి వెళ్దాం భువనేశ్వరమ్మకి మద్దతు తెలపడానికి అంటే, ఒక టెర్రరిస్టులను ఎలాగైతే కార్లు అన్నీ చెక్ చేసి మీ ఐడి కార్డు చూపించండి, మీరు ఐటీ ప్రొఫెషనలా అయితే మీరు ఆంధ్రప్రదేశ్కి రావడానికి లేదు, ఇది మీరు నమ్మరు, ఇది నిజంగా జరిగిన వాస్తవం. సీరియస్లీ నిజంగా జరిగిందండి. బార్డర్స్ దగ్గర మా ప్రొఫెషనల్ వింగ్ టీమే వాళ్ళు రాజమండ్రి భువనేశ్వరమ్మని పరామర్శించడానికి వెళ్లే సమయంలో వారిని ఒక టెర్రరిస్టుల మాదిరిగా ఆపి అక్కడ వాళ్ళని చెక్ చేయడం జరిగింది. మా సొంత రాష్ట్రానికి మేము వెళ్ళడానికి కూడా పర్మిషన్ తీసుకునే దుస్థితి ఆ రోజు మేము చూసాం. మమ్మల్ని ఎందుకండి, పవన్ కళ్యాణ్ గారిని రానివ్వకపోతే వారు రోడ్డు మీద అడ్డంగా పడుకొని నిరసన తెలిపిన సందర్భం కూడా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్కి రావాలంటే పాస్పోర్ట్ కావాలా అన్నంత సిచ్యువేషన్ క్రియేట్ చేసిన రాష్ట్రం నుండి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ ఉన్న ఒక్క హోప్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అనంటే, ఒక 30 years ఉన్న మనమే ఒక 4 గంటలు పనిచేసి 5 గంటలు రెస్ట్ తీసుకునే పరిస్థితి నుంచి నిరంతరం
ఈ రోజు వారు దావోస్ నుంచి అమరావతిలో అడుగు పెట్టిన వెంటనే గోదావరి పుష్కరాల పైన మీటింగ్ పెట్టి రేపు పొద్దున్నే మళ్ళీ వెళ్ళి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దావోస్కి వెళ్లే ముందల రోజు వరకు, ఆ రోజు నైట్ ఫ్లైట్ ఉంటే మార్నింగ్ వరకు వర్క్ చేశారు. సో అంత హార్డ్ వర్క్ ఆయన పెడుతుంది ఆయన ఫ్యామిలీని డెవలప్ చేసుకోవడానికో, ఆయన కొత్తగా ఏదో అచీవ్ చేయడానికో కాదండి. మన రాష్ట్రాన్ని, మన క్యాపిటల్ని ప్రపంచంలోనే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే వారు చేస్తున్నారు. మన స్టేట్కి ఒక మంచి ఫ్యూచర్ ఇచ్చే ప్రయత్నం. సో ఈ రకమైన ఎలిగేషన్స్ అన్ని క్రెడిట్ చోరీ అంట, కొత్త మాట. ఆ రోజు కూడా ఇలాంటి మాటలు ఎన్నో చూసారండి వారు. క్రెడిట్ చోరీ కానివ్వండి, ల్యాండ్స్ గురించి కానివ్వండి, భూముల రీసర్వే గురించి కానివ్వండి, 100 ఎలిగేషన్స్ చేస్తున్నారు ప్రతిపక్షాలు. ఎప్పుడైనా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, దావోస్కి వెళ్ళి మన స్టేట్ని రిప్రజెంట్ చేయడం అనేది, అందరూ యూత్ ఐపీఎల్ మ్యాచ్లు, కొత్త మూవీలు ఏమైనా వస్తే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. అంతకంటే మనకి ఇంపార్టెంట్ అయింది ఏదన్నా ఉందంటే దావోస్ మీటింగ్. అది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఏ స్టేట్కైనా కానివ్వండి, దావోస్ మీటింగ్ అనేది ఆపర్చునిటీస్ మ్యాగ్నెట్, కంపెనీలు తీసుకురావడానికి ఒక మ్యాగ్నెట్. కాబట్టి అందరూ కూడా ద ఎంటైర్ స్టేట్ వాళ్ళు తెస్తున్నారా తేట్లేదా, ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి, అది క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. కానీ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, దావోస్ పర్యటన మీద కూడా వాళ్ళు దాని మీద కూడా విమర్శలు చేయడం, ఇది కరెక్ట్ కాదు. మీరు కన్స్ట్రక్టివ్గా ఉండాలి. అపోజిషన్ అనేది ఎప్పుడు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే రాష్ట్రం ముందుకెళ్తుందే కానీ అవసరమైన దాని మీద విమర్శలు, అవసరం లేని దాని మీద. గూగుల్ డేటా సెంటర్ని ఒక గోడౌన్ అన్నారండి, అది ఎంత ఫూలిష్ స్టేట్మెంట్ చెప్పండి. ఆ గూగుల్ డేటా సెంటర్ని గోడౌన్ అన్నందుకు వాళ్ళకి రివర్స్ అయిన వెంటనే ఆ గూగుల్ డేటా సెంటర్ని తెచ్చింది మేమే అని అన్నారు. సో అలాంటి ఒక అపోజిషన్ ఉండకూడదండి. మన స్టేట్లో ఏదైనా గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంటే అది మీరు చేయట్లేదు అంటే వాళ్ళు అది చేసే విధంగా ఉండాలి, కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. సో ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు చూసుకోవచ్చు, కానీ ఈ టైంలో మన స్టేట్ కన్స్ట్రక్షన్ మాత్రమే చూసుకోవాలి. అదే చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్న పాలసీ కూడా. వారు ఇప్పుడు పడుతున్న కష్టం అంతా మన కోసమే. డెఫినెట్గా వారి కష్టం అంతా మెటీరియలైజ్ అవుతుంది. గ్యాప్ ఉన్నప్పుడల్లా సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మన స్టేట్కి ఫండ్స్ తీసుకొని వచ్చి మన స్టేట్కి అన్ని బెస్ట్ పాలసీస్ అన్ని తీసుకొని వచ్చేస్తున్నారు. ఇంకా గ్యాప్ దొరికితే బయట కంట్రీస్కి వెళ్ళి వాళ్ళందరినీ కూడా మన స్టేట్కి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధంగా చేస్తున్నారు ఆ కంపెనీస్ని. సో ఇదంతా కూడా గుడ్ టైమ్స్ అహెడ్ అండి. అలాంగ్ విత్ డెవలప్మెంట్, కల్చర్ని కూడా రెస్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి బోత్ కల్చరల్గా అండ్ డెవలప్మెంటల్ వైజ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బి ద బెస్ట్. అంటే నాకెందుకో మీకు ఇచ్చిన జాబ్ కన్నా కూడా బియాండ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ మీరు చాలా అద్భుతంగా చేస్తున్నారు అని అనిపిస్తుంది నా వరకు. థ్యాంక్ యూ అంజలి గారు. అంటే ఓన్లీ మన లాంగ్వేజ్ కల్చర్ విషయంలోనే కాకుండా, సంస్కృతి సాంప్రదాయాల విషయంలోనే కాకుండా, మోర్ దాన్ దట్ మీరు ఎందుకు వర్క్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చాలా మాట్లాడుతూ చాలా కన్స్ట్రక్టివ్గా మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. అంటే ద రియల్ పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఎంత గట్టిగా మాట్లాడాలో, ఎంత పవర్ఫుల్గా మాట్లాడాలో, ఎంత స్పష్టంగా మాట్లాడాలో మీరు అంత క్లియర్గా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అండి. మీ దగ్గర నుంచి మీలాంటి ఒక వెరీ సీనియర్ జర్నలిస్ట్ నుంచి ఇలాంటి ఒక మంచి కాంప్లిమెంట్ రావడం ఐఎమ్ సో గ్లాడ్. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు జర్నీ అన్నట్టుగా ఎక్కడ లేదు. ఒక 10-15 ఏళ్ళు ఇందులో మీరు చాలా ఎదురు దెబ్బలు తిని గట్టిగా మాట్లాడుతున్న వాయిస్ లా ఉంది మీద. ఎదురు దెబ్బలు అయితే ఉంటాయి కదండి. జర్నీ అంతా స్మూత్ గా ఉంటే అందరూ ఈజీగా అన్ని అచీవ్ చేసేస్తారు. నిజం. డెఫినెట్లీ ఎదురు దెబ్బలు చాలానే చూశాను. అండ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ లెర్నింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్ అని. అంటే యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు అక్కడ 3 పార్టీల యూనిటీ ఏదైతే ఉందో దాన్ని చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలా ఉంది యూనిటీ అంటే వాళ్ళ 3 పార్టీల మధ్యలో అని అంటే ఏమంటారు మీరు? వాస్తవంగా చెప్పాలంటే అంజలి గారు, పార్టీలు 3 గెలవడానికి కలిసినాయి అన్న మాట దగ్గర మొత్తం 3 గట్టిగా చెప్పారు, మేము రాష్ట్రం కోసం కలుస్తున్నామని. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు. కానీ ఆ రోజున రాష్ట్రం నమ్మలేదు. కానీ ఈరోజు ఇంటర్నల్గా నేను ఉండి చెప్తున్నానండి, నేను తెలుగుదేశం పార్టీ లీడర్ని, నా డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు జనసేన లీడర్. ఆయన నాకు ఇచ్చే ఆపర్చునిటీస్ కానివ్వండి, నన్ను ఎంకరేజ్ చేసే విధానం కానివ్వండి, నేనే అతీతంగా పనిచేస్తున్నారంటారు. అసలు ఇక్కడ మా ఇద్దరికి నేనే పార్టీ, సార్ ఏ పార్టీ అన్నది ఏ రోజు ఆ డిఫరెన్స్ ఉండదండి. సార్ ఎప్పుడు పార్టీ ఏదైనా కానివ్వండి అమ్మా, మన రాష్ట్రానికి మంచి జరగాలి అన్న దిశలోనే, నాకు అంతే విధంగా మీరు ఇది చేస్తారా అది చేస్తారా, మాకు ఎప్పుడు వెళ్ళిన వర్క్ మోటివ్లోనే ఒక డిస్కషన్ జరుగుతుంది. కానీ
మీరు ఈ పార్టీ మీకు ఎందుకు నేను క్రెడిట్ ఇవ్వాలి, లేదంటే మీరు ఎందుకు ముందుకెళ్ళాలి అన్నది ఆ రోజు ఏ రోజు రాదండి. జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఎప్పుడు ఏ లీడర్షిప్తో పురంధరేశ్వరి గారిని మల్టిపుల్ టైమ్స్ కలవడం జరిగింది. ఎందుకంటే రాజమండ్రిలో సాంస్కృతిక క్యాపిటల్గా తయారు చేసే విషయంలో వారు కానివ్వండి టీడీపీతో కలిసి ఎందుకు చేయాలి, లేకపోతే టీడీపీ బీజేపీ కదా, మా బీజేపీ వాళ్ళకే ఇది ఆపర్చునిటీ ఇస్తే బెటర్ కదా, ఏ రోజు ఉండదండి. వెనెవర్ వి సిట్ అండ్ డిస్కస్ ఈ స్టేట్ని ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి, లేదంటే ఈ కల్చరల్ ఈ ఆస్పెక్ట్ని మేము ఎలాగ బెటర్ చేయగలుగుతాం, రాజమండ్రిలో కొత్త ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ చేయగలుగుతాం, ఆర్టిస్టులకి పూర్వ వైభవం ఎలా తీసుకురాగలుగుతాం, దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ ఎలా బెటర్ చేయగలుగుతాం, ఇలాంటి డిస్కషన్సే కానీ ఏ రోజు మీరు ఈ పార్టీ మేము ఆ పార్టీ అన్న డిస్కషన్ లీడర్స్లో ఎప్పుడు రాలేదు. అది నా దగ్గరే కాదండి, నేను ఒక చైర్పర్సన్గా నా అనుభవం నేను చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మాధవ్ గారు కానివ్వండి, దే ఆర్ వెరీ క్లియర్. ఈ 5 years నో పాలిటిక్స్, ఓన్లీ అబౌట్ ద స్టేట్ ప్రోగ్రెషన్. దట్స్ అమేజింగ్. సో ఎన్డీఏ కూటమి చాలా బలంగా ఉంది, చాలా బలంగా పనిచేస్తుంది అంటారు. కింద కొన్ని ఎలిగేషన్స్ ఆ మాటలు ఈ మాటలు చెప్పి డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసిన టాప్ లీడర్షిప్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండి. దే ఆర్ వెరీ క్లియర్. మీరు ఈ 5 ఏళ్ళు పాలిటిక్స్ అన్ని పక్కన పెట్టేసేయండి. నా గ్రోత్ నీ గ్రోత్ చూసుకునే సమయం కాదు, రాష్ట్రం బ్రతికితేనే మనందరి గ్రోత్ ఉంటుంది అని నమ్మే నాయకులు పైన ఉండడం వల్ల కింద ఎన్నొచ్చిన డిస్టర్బెన్సెస్ దే ఆర్ నాట్ ఎఫెక్టింగ్ ఎనీథింగ్. అంటే పెమ్మసాని గారి దగ్గర నుంచి రాము గారు కానీ, ఇది గుడివాడ ఎమ్మెల్యే వారు కానీ, మీరు కానీ, మీరంతా కూడా అంటే చాలా ఉన్నారు. మీరు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు మీలా వర్క్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అవ్వడం ఒక ఎత్తు, అలాగే ఆ వాల్యూ బేస్డ్ మీద మీరు అందరూ వచ్చారు కాబట్టి కెమెరా ముందుకు వచ్చి మైక్ పట్టుకుని ఎలా పడితే అలా బూతులు మాట్లాడకుండా, అది చాలా వరకు ఇప్పుడు కొంతకాలంగా అది తగ్గిపోయిందనే చెప్పాలి. అంటే ఎస్పెషలీ టీడీపీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ముందు అని మనం అనుకున్నట్టయితే బూతుల ప్రహసనం విన్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో అలా ఎప్పుడైనా మీ మీద అలా అటాక్ జరిగినప్పుడు, అలా ఎవరైనా కింద కమెంట్ పెట్టినప్పుడు, అలాంటి వీడియోలు ఎప్పుడైనా చేసినప్పుడు ఎలా మిమ్మల్ని మీరు కోపప్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? కామెంట్స్ నేను చెప్పినట్టు ఖచ్చితంగా వస్తాయండి, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేస్తారు. సోషల్ మీడియా ఫ్రీయే కదా, దానికి మీరు కామెంట్ పెట్టడానికి ఒక 100 రూపాయలు పెట్టండి, 500 పెట్టండి, ఎవడు కామెంట్ పెట్టడు. కరెక్ట్. సో ఆ విధంగా సోషల్ మీడియాలో 100 వస్తుంటాయి. కానీ ఐ వాంటెడ్ టు లెట్ యూ నో ఏ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ అవర్ లీడర్షిప్ వర్క్స్ అండి. ఒకసారి మహానాడులో నేను చంద్రబాబు నాయుడు గారు 30 నుండి 300 ఇంజనీరింగ్ కాలేజీలకి తీసుకుని వచ్చారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంత ఇంప్రూవ్ చేశారని మహానాడులో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో వీడియోలు చేయడం, నువ్వు అసలు చదువుకోలేదు, నువ్వు అసలు ఫెయిల్యూర్ క్యాండిడేట్వి, నీకు అసలు ఐటీ జాబే లేదు, నీకు ఒక ఐటీ వింగ్ ఇచ్చి మళ్ళీ నీతో ఈ అబద్ధాలన్నీ మాట్లాడిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు 1.5 కోటి నీ భూమి ఫౌండేషన్కి ఇచ్చారు అని. అంటే బాబు గారు నాకు అవార్డు ఇచ్చిందని వాళ్ళు 1.5 కోటి చెక్ అనుకున్నారు. నేను అదేం చేయలేను. మొమెంటో ఏదైతే ఉందో దానిలో 1.5 కోటి చెక్ ఉందని అనుకొని ఆ ఫోటో డిస్ప్లే చేసి ఇష్టం వచ్చినట్టు చెప్పుతో కొట్టాలి ఈమెని అన్నట్టుగా మాట్లాడారు. అది చూసిన వెంటనే చాలా బాధేసింది. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు, సార్ ఇలాగా బాగా వీడియోస్ అవి చేస్తున్నారు సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు, దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలి అని అడిగితే సార్ ఒకటే చెప్పారు, బీ యాజ్ డిగ్నిఫైడ్ యాజ్ యు ఆర్ అమ్మా అన్నారు. దట్స్ ఇట్. ఆ టైంలో ఆయన ఒక పొలిటీషియన్ లాగా ఆలోచించుండుంటే, నేను ఒక అమ్మాయిని 2 కన్నీటి చుక్కలు కారిస్తే వారికి మైలేజ్ వస్తుంది, వారి పార్టీకి మైలేజ్ వస్తుంది, సింపతి వస్తుంది అని ఆలోచించేవాడు ఒక పొలిటీషియన్గా ఆలోచించుంటే. బట్ సిబిఎన్ సార్ ఇస్ నాట్ ఎ పొలిటీషియన్, హీ ఈజ్ ఎ లీడర్. వారు ఒకటే చెప్పారు, బీ యాజ్ డిగ్నిఫైడ్ యాజ్ యు ఆర్ అమ్మా, డోంట్ రెస్పాండ్ ఆన్ ఇట్ అన్న. ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ లీడర్ లైక్ దిస్ అండి. వెరీ ఫ్రాంక్లీ సేయింగ్, నేను ఆయన నుంచి ఆ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ థాట్ ఐ డూ ఏ ప్రెస్ మీట్, వారు చేసిన దాన్ని, వారు తిడుతున్న దాన్ని, మా ఫ్యామిలీస్ ఎంత ఎఫెక్ట్ అవుతాయని రెస్పాండ్ అవుదాం అనుకున్నా ఆ రోజు. సార్ వాజ్ నాట్ ఎ పొలిటీషియన్, సార్ వాజ్ ఎ లీడర్ అండ్ హీ క్లియర్లీ టోల్డ్ రెస్పాండ్ అవ్వద్దని. దట్ ఈస్ టీడీపీ. టీడీపీలో ఎప్పుడు కూడా అసభ్య సంస్కృతిని కానివ్వండి, అసభ్య మాటలను కానివ్వండి ఎంకరేజ్ చెయ్యరు. ఇలాంటివి చేసిన వారి మీద పొరపాటున ఏదన్నా సార్ అన్నప్పుడు మా కోపం వచ్చి ఒక మాట తుళ్ళిన వారి మీద డిసిప్లినరీ కమిటీ ఒకటి ఉందండి మాకు. పడతాయి ఖచ్చితంగా అండి. డిసిప్లినరీ కమిటీకి పిలిచి షో కాజ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సార్ని అసభ్యంగా తిట్టినా కూడా మేము రియాక్ట్ అవ్వకూడదు, అసభ్యంగానే మేము సభ్యతతోటి ఫ్యాక్ట్స్ తోటి మాత్రమే మాట్లాడాలనేది మాకు పైన నుంచి ఉన్న డైరెక్షన్.
చివరి కార్యకర్త వరకు అదే ఫాలో అవుతారు. అవును, మన వర్కే మాట్లాడుతుంది అంటారు ఆయన. లాస్ట్ టైం కలిసినప్పుడు ఆయన అదే అన్నారు, ఏం అనక్కర్లేదమ్మా మన వర్కే మాట్లాడుతుంది అని. వారు ఎప్పుడు దాన్నే బిలీవ్ చేస్తారు. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు కూడా అదే ఇన్కల్కేట్ చేశారు. దట్స్ రియలీ సో నైస్. కానీ ఏమైనప్పటికీ మీలాంటి యంగ్స్టర్స్ పొలిటికల్గా రావడం, వెల్ ఎడ్యుకేటెడ్స్ పొలిటికల్గా రావడం, రాజకీయాల్లోకి రావడం అనేది ఇది ఒక కొత్త ఎరా అని చెప్పుకోవచ్చు. మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతో ముందుకు రావాలి, అలాగే ఎంతో ధైర్యంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి. చాలామంది భయపడతారు కదా, అమ్మాయిలు రాజకీయాల్లోకి వచ్చారనంటే డబ్బు ఉండాలి, లేదంటే అందం ఉండాలి, లేదంటే సపోర్ట్ సిస్టమ్ ఉండాలి, లేదంటే వాళ్ళ కమ్యూనిటీ అయి ఉండాలి, ఇన్ని రకాలుగా ఆలోచిస్తేనే ఒక విన్నింగ్ పొజిషన్ ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. ఇస్ ఇట్ రైట్ అండ్ యాక్చువల్లీ వాట్ యూ సే అబౌట్? అసలు కమ్యూనిటీ ఫ్యాక్టర్ అయితే అసలు మీరు తీసేసేయండి. ఎందుకంటే పార్టీలో మిగతా పార్టీస్ నాకు ఐడియా లేదు, తెలుగుదేశం పార్టీలో కమ్యూనిటీ అన్న ఫ్యాక్టరీ వర్క్ అవ్వదండి. బయట అందరికి ఉన్న ఒక ఏమంటారు, ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీలో పలానా కమ్యూనిటీ వాళ్ళకి హైయెస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది అని. బట్ టు బి ఫ్రాంక్, పలానా కమ్యూనిటీ వారికే లోయెస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే అన్ని కమ్యూనిటీస్ని అప్లిఫ్ట్ చేయాలి. ముఖ్యంగా మాది బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ అనేది. అందరూ కమ్యూనిటీస్ ఈక్వల్గా పైకి రావాలి అన్న ఆలోచన మా లీడర్షిప్లో ఉండడం వల్ల కమ్యూనిటీ ఫ్యాక్టర్ అనేది అస్సలు పనిచేయదండి. అది ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. అండ్ రెండోది, ఒకప్పుడు ఉండేదండి ఈ మాట, డబ్బున్న వాళ్ళకి అండ్ కొంచెం పేరు పలుకుబడి ఉన్న వారికే ఉండేదని. బట్ లోకేష్ అన్న నాకు క్లియర్గా అలాంటి ప్లాట్ఫామ్ ఒకటి మాకు ఇచ్చారు ప్రొఫెషనల్ వింగ్ ద్వారా. ఎవరైనా కానివ్వండి, మీకు ఇఫ్ యూ వాంటెడ్ టు మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ ద పాలసీ ఆర్ గవర్నెన్స్, యు ఆర్ హ్యాపీ, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ఇన్ టు ద పార్టీ. మీ ఐడియాస్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ఒక ప్లాట్ఫామ్ లోకేష్ అన్న ఇచ్చారు. అండ్ ముఖ్యంగా మీరు అడిగింది అమ్మాయిలకి, అవును, నాట్ జస్ట్ యూత్, స్పెసిఫిక్గా అమ్మాయిలకి. అవును. ముందుగా కుటుంబాలు మన ఆంధ్రప్రదేశ్లో ట్రెడిషనల్గా మనకున్న కల్చర్ ప్రకారంగా అంత త్వరగా అమ్మాయిల్ని పాలిటిక్స్లోకి ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే ఒక మాట టక్కున అనేయచ్చండి, అవును, అవును, ఈజీగా ఒక రిమార్క్ వేయచ్చు, దానికి ఆధారం అవసరం లేదు, ఏం అక్కర్లేదు. ఆ మాటలు మనం ఎందుకు పడాలి అన్న భయంతో పార్టీలో ఎలాంటి వారు ఉంటారో, వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేస్తారో, ఎందుకు అసలు ఫ్యూచర్ ఉండదు అన్నది మేజర్ భయం. అవును, అవును. కానీ అమ్మాయిలకి సేఫ్ ప్లేస్ ఏంటి అంటే, టీడీపీ అని నేను ప్రమోట్ చేయట్లేదు, కారణంతో చెప్తున్నా. ఎందుకంటే మా పార్టీలో ఉన్న డిసిప్లిన్ కానివ్వండి, కార్యకర్తలకి ఎప్పుడు కూడా లీడర్షిప్, ఇప్పుడు మండల్ పార్టీ లీడర్స్ అందరికీ కూడా మా పార్టీ ఆఫీస్లో, మా పార్టీలో శిక్షణ తరగతులు జరుగుతాయండి. అచ్చు స్కూల్ లాగే ఉంటుంది. అంతేనా? మార్నింగ్ 7 o'clockకి లేచి యోగా చేయాలి మండల్ పార్టీ లీడర్స్. వాళ్ళందరికీ హాస్టల్స్ ఉన్నాయి, వచ్చి అక్కడ ఉండి వాళ్ళు యోగా చేసి, వాళ్ళందరూ న్యూస్ పేపర్లు చదివి 9 o'clockకి క్లాసెస్ స్టార్ట్ అయితే 5 o'clock వరకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద, అంటే మండల్ పార్టీ లీడర్స్ బాధ్యతలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ చర్యలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ విధి విధానాలు కానివ్వండి, లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి అని కానివ్వండి, లేకపోతే మన సోషల్ మీడియాలో ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న దాని గురించి కానివ్వండి, వాటి మీద క్లాసెస్ ఉంటాయి. ఫిట్నెస్ గురించి చెప్తున్నట్టు ఎమ్మెల్యేలు అందరూ. అవునండి. ఏంటి ఆ పర్సనాలిటీ బొజ్జ ఏంటి తగ్గించండి అని చెప్తే మొన్న ఆయన రాము గారు అంటున్నారు, సార్ ఏంటి ఇంత సనబడిపోయారు, ఎలక్షన్ కి ముందు కొంచెం మీరు బొద్దుగా ఉన్నారు కదంటే, బాబు గారు ఊరుకోవట్లేదమ్మా, ఫస్ట్ సనబడన్నారు. మీరు చూస్తే అందరి చేతికి ఫిట్నెస్ బ్యాండ్లు లేదా రింగ్స్, ఆరా రింగ్స్ ఉంటాయండి. చూసాను, ప్రతి ఒక్కరి చేతులకి బ్యాండ్స్ ఉంటాయి, ఆరా రింగ్స్ ఉంటాయండి. అవునవును. ఎందుకంటే ఇది మోస్ట్ స్ట్రెస్ఫుల్ జాబ్ అండి. పాలిటిక్స్ అందరికి చాలా లీస్ట్ అప్రిషియేటెడ్ ప్రొఫెషన్. ఎందుకంటే తిట్లు ఎక్కువ ఉంటాయి, మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయరు, చేశాడులే ఎవరి కోసం చేశాడు అని అంటారు. సో అలాంటి ఒక ప్రొఫెషన్ లో ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసేటప్పుడు ఫ్యామిలీకి కూడా ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్నది భువనమ్మ గారు పెట్టిన ఒక ఇది కండిషన్. అదేవిధంగా హెల్త్ ని కూడా ఈక్వల్ గా చూసుకోవడానికి న్యూట్రిఫుల్ యాప్ అని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మా అందరి ఫోన్లలో ఉంటాయండి. న్యూట్రిఫుల్ యాప్ ద్వారా ఎలాంటి ఫుడ్ తినాలి, అది ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి, ఎవరైనా వాడచ్చు. న్యూట్రిఫుల్ యాప్ ద్వారా ఒక డైటీషియన్ మీకు అటాచ్ అయ్యి ఫ్రీగా, ఇది చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్, మీకు ఆ డైట్ ఏమేమి తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మీరు ఫిట్ గా హెల్దీగా ఉంటారు అన్నది కూడా మాకు ఉంటుంది న్యూట్రిఫుల్ యాప్ ద్వారా. ఫస్ట్ ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ తో మొదలు పెట్టారు. సో దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు అండి. ఆయన ఈ రోజు ఆ ఏజ్ లో అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఆయనకి రివర్స్ అవుతుందా ఏజ్ అని అందరికీ పెద్ద క్వశ్చన్. అలాంటిది చంద్రబాబు నాయుడు గారి హెల్త్ అంతా బ్యాలెన్స్ అవ్వడానికి, మన రాష్ట్రానికి ఆయన హెల్త్ చాలా ఇంపార్టెంట్, ఆయన కంటే కూడా. అబ్సల్యూట్లీ. సో ఆ ఫిట్నెస్ వల్ల ఇంకో 10 మందికి మంచి చేయొచ్చు, ఏ లీడర్ అయినా కానివ్వండి. ఆయన రైసే తినరండి అసలు.
రైస్ ఆ డైట్ అంతా కూడా బోనమ్మ చేతిలోనే ఉంటుందండి. అంతేనా? చాలా కేర్ఫుల్ గా సార్ ఫుడ్ కానివ్వండి అదంతా వారు కూడా చాలా లిమిట్ లో తీసుకుంటారు. ఆ క్రమశిక్షణ వారికి ఇప్పటి నుంచి కాదండి, రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ పాలిటిక్స్ చాలా క్రమశిక్షణగా టైం టు టైం ఫుడ్ కానివ్వండి అదంతా సార్కి పనిలో పడితే అంత తెలియకపోవచ్చు. సార్ సారీ టు కామెంట్ దిస్, బట్ భువనమ్మ ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేస్తారండి. అది ఎప్పుడు సార్కి ఏ స్నాక్ వెళ్ళాలి, ఏ టీ ఏ టైంలో వెళ్ళాలి అదంతా కూడా మానిటర్ చేస్తూ భువనమ్మే చూసుకుంటారు. ఓకే, ఓకే. అంటే కల్చరల్ కమిషన్కి ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? కల్చర్ కమిషన్ నాకు ఇచ్చినప్పుడు ఫస్ట్ అసలు నాకు ఐడియానే లేదండి. నేను ఫస్ట్ అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. మన స్టేట్లో ఏముంది అని నేర్చుకోవడం మొదలుపెట్టాను. పక్క రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు అన్నది వెళ్ళి స్టడీ చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, అంజలి గారు చాలా మంది సాహితీకారులు ఎంతో మంది మన రాష్ట్రంలో ఉన్నారు. అవును, చాలా మంది కల్చర్ గురించి స్పీచ్లు ఇచ్చేవారు ఉన్నారు. అవును. మన రాష్ట్ర పుష్పం ఏది అని అడిగితే చెప్పలేరు. ఆంధ్ర నాట్యం అలాగే మరుగుపడిపోయింది కదండి. అంతే, మన రాష్ట్ర పుష్పం ఏంటి అని అంటే అందరితో చెప్పించగలిగేది అది మా తెలుగు తల్లికి మల్లెపూదండ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం మల్లెపూ. ఎంతో మంది నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు తంగేడునా అన్నారు. తంగేడు తెలంగాణ. ఎంతో మంది లోటస్ అన్నారు జాతీయ పుష్పాన్ని. సో మన రాష్ట్ర యొక్క సింబల్సే చాలా మందికి తెలియదు. సో అంత బేసిక్స్ దగ్గరే మనం ఫెయిల్ అవుతున్నామని మేము అసలు దీనికి ఒక వెబ్సైట్ రూపొందించాలి. మన కల్చర్ ఏంటి, మన ఆర్ట్ ఫామ్స్ ఏంటి, డాన్స్ దగ్గర నుంచి మ్యూజిక్ దగ్గర నుంచి మనకి కూచిపూడి పుట్టింది మన రాష్ట్రంలో అని కూడా చాలా మందికి తెలియదు. సో ఆంధ్ర నాట్యం అనేది ఆంధ్ర వాళ్ళకే పరిమితం అయిపోయింది అని చెప్పేసి తెలంగాణ వాళ్ళు ఆపర్చునిటీస్ ఇవ్వడం మానేశారు. అప్పుడప్పుడు అదే బాధ. ఆంధ్ర నాట్యం అనేది తెలుగు నేలకి చెందిన నాట్యం అని ఆ రోజు సృష్టించబడింది. భాషాపై ప్రయుక్త రాష్ట్రాలే విడిపోయిన సందర్భంలో కల్చర్ని కూడా సపరేట్ చేసేసుకుని ఇది మీది అని లోకల్గానే మనం ఒక తెలుగు వాళ్ళ మధ్యలోనే 2 రాష్ట్రాలు విడిపోయిన సందర్భంలో మనం కొట్టుకుంటే దేశం గురించి ఎప్పుడు ఆలోచిస్తానరా బాబు అనిపించేంతగా బాధ అనిపిస్తూ ఉంటుంది నిజంగా. అవును. సో అలాగా చాలా ఆర్ట్ ఫామ్స్ గురించి క్లియర్గా, అదే విధంగా మన రాష్ట్రానికి చెందిన పద్మశ్రీలు కానివ్వండి, పద్మభూషణ్లు కానివ్వండి, ఉగాది పురస్కారాలు గ్రహించిన గొప్ప అవార్డీస్ కానివ్వండి, వారందరి గురించి కూడా ఇన్ఫర్మేషన్ మేము ఒక వెబ్సైట్లో పెట్టి, అన్నిటికంటే ముఖ్యంగా మన స్టేట్లో ఆర్టిస్ట్ డేటాబేస్ ప్రాపర్గా లేదు. ఏ రాష్ట్రంలో ఏ డిస్ట్రిక్ట్లో ఎంతమంది కూచిపూడి ఆర్టిస్టులు ఉన్నారు, ఏ డిస్ట్రిక్ట్లో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, సంగీతం ఎంతమంది తెలియదు. ఇది మొత్తం కూడా వెబ్సైట్ లో నామినేట్ చేయడానికి వీఆర్ కంప్లీటింగ్ ఆల్మోస్ట్ అండి. ఇంకొక 1 month లో లాంచ్ అవుతుంది. ఎనీబడి కెన్ రిజిస్టర్. వాళ్ళ ఫోన్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఆర్టిస్ట్ అన్నది ప్రూవ్ చేసుకొని మనకి అక్కడ కియోస్క్ లాగా పెడతాము కలెక్టరేట్ లో. సో దే కెన్ నామినేట్ దెమ్సెల్స్. మాకు ఆర్టిస్ట్ డేటాబేస్ క్రియేట్ అవుతుంది. అదే విధంగా ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు. తద్వారా ఏ జిల్లాలో జరిగే ఫంక్షన్స్ కానివ్వండి, స్టేట్ ఫంక్షన్స్, వాటన్నిటికీ కూడా ఈ ఆర్టిస్టులకి కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అదే విధంగా మనకి ఇప్పుడు స్టేట్ వైడ్ ఉన్న డేటాబేస్ మొత్తం ద్వారా పక్క రాష్ట్రాలకు కూడా పంపించే ఆపర్చునిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా మేము అతి త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అంతేకాకుండా మనకు ఉన్న ప్రాచీనమైన ఇప్పుడు ప్రబల తీర్థం వంటి ఎన్నో కల్చరల్ హెరిటేజెస్ మనకు ఉన్నాయి. వాటిని కేవలం రాష్ట్రంలో కాదు, ఇప్పుడు ఆల్రెడీ నేషనల్ వైడ్ పాపులర్ అయినాయి. ఇంటర్నేషనల్గా కూడా మనం, ఎందుకంటే ఈరోజు టూరిజం అనేది ఇట్స్ నాట్ జస్ట్ ల్యాండ్స్కేప్ టూరిజం, ఇట్ ఈస్ కల్చరల్ టూరిజం. దే ఆర్ కమింగ్ బ్యాక్ టు ఎనీ కంట్రీ. ఆ కల్చర్ ఏంటి, ఆ పీపుల్ జీవన విధానాలు ఏంటి, వాళ్ళ తిండి ఏంటి అన్నది తెలుసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో ఆ కల్చర్ వైజ్ టూరిజం బిల్డ్ చేయడానికి కూడా ఇలాంటివన్నీ ఇంటర్నేషనల్ వైడ్ గా తీసుకెళ్లాలి అన్నది మా సార్ ఎప్పుడు మాకు నేర్పించిన ఆలోచన ఏంటంటే, డోంట్ థింక్ లోకల్, థింక్ లోకల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అని. సో ఆ విధంగా కార్పొరేట్స్ తో టైఅప్ అయి ఒక ఆర్ట్ ఫామ్, డయింగ్ ఆర్ట్ ఫామ్ ని రివైవ్ చేయడం కానివ్వండి, ఈ విధంగా అన్ని ఆర్ట్స్కి, ఆర్ట్ ఫామ్స్కి, ఫెస్టివల్స్కి పూర్వ వైభవం తెచ్చి ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా గ్లోబల్ మ్యాప్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ చంద్రబాబు గారు పెడుతూనే వారికి ఉన్న విజన్ ఏంటంటే కల్చరల్గా కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి, కల్చరల్గా కూడా గ్లోబల్ మ్యాప్లో పెట్టాలి. ఇట్స్ నాట్ జస్ట్ కేరళ, ఇట్స్ నాట్ జస్ట్ తమిళనాడు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆంధ్రప్రదేశ్ విచ్ ఇస్ కల్చరలీ వెరీ రిచ్ అన్న పేరు తీసుకురావడానికి బాబు గారి కృషిలో నా వంతు పాత్ర ఖచ్చితంగా 100% నేను పోషిస్తాను. దట్స్ అమేజింగ్ రియల్లీ. మీ కాన్ఫిడెన్స్ చెప్తోంది మీరు ఎంత పర్ఫెక్ట్ గా పనిచేస్తారు అనేది. దట్స్ సో నైస్ రియల్లీ, దట్స్ సో నైస్. తేజస్వి గారు, మరి ఈ 1 yearగా మీరు ఏం చేశారు, మీ రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చారంటే ఏం చెప్తారు? ఎన్నో ఇయర్స్గా స్టాగ్నెంట్గా ఉందండి ఈ కల్చర్ కమిషన్ ఏదైతే ఉందో.
గవర్నమెంట్ లో ప్రతి ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సింది కల్చర్ కమిషన్, కానీ పెద్ద రిఫార్మ్స్ రాకుండా జరుగుతూ పోతుంది. దాంట్లో ఏంటంటే మెయిన్ గా నేను అబ్జర్వ్ చేసింది, నేను ఇందాక చెప్పినట్టు డిఫరెంట్ కేస్ స్టడీస్ అన్ని రాష్ట్రాలకి తిరిగి చదవడం జరిగింది. అందులో భాగంగా కర్ణాటకకి వెళ్ళినప్పుడు చిత్రకళా సంతే అని 25 years నుంచి జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 1500 మెంబర్స్ ఆర్టిస్టులు వచ్చి రోడ్డు మీద వాళ్ళ ఆర్ట్ ని ఎగ్జిబిట్ చేస్తారు. అక్కడికి నేను వెళ్ళినప్పుడు చూసింది ఏంటంటే శ్రీకాకుళం నుంచి, వైజాగ్ నుంచి, విజయవాడ, రాజమండ్రి, ఇంకా మనకి ధర్మవరం నుంచి అనేక ప్రాంతాల నుంచి వచ్చి మన తెలుగు వాళ్ళు అక్కడ ఆర్ట్ ఎగ్జిబిట్ చేశారు. మీరు ఏంటి శ్రీకాకుళం నుంచి, వైజాగ్ నుంచి ఇక్కడికి రావడం బెంగళూరు కంటే చిన్న విషయం కాదు. పెద్ద పెద్ద పెయింటింగ్లు, అవి దాదాపు ఒక కార్ నిండా సరిపోయాన్ని పెయింటింగ్లు తీసుకొని రావడం, మనుషులు రావడం ఈజీ. ఆ పెయింటింగ్లు అన్ని ఇక్కడ వరకు తీసుకొని రావడం ఎందుకండి అంటే వాళ్ళు చెప్పిన మాట నాకు చాలా బాధేసింది. ఆంధ్రప్రదేశ్లో మాకు ఇంతవరకు మా ఆర్ట్ని ఎగ్జిబిట్ చేసే ప్రాపర్ ప్లాట్ఫామ్ దొరకలేదు మేడం. కేరళలో ఎప్పుడు జరిగిద్ది ఆర్ట్ ఎగ్జిబిషన్, గోవాలో ఎప్పుడు జరిగిద్దా, కర్ణాటకలో ఎప్పుడు జరిగిద్దా, ఢిల్లీలో ఎప్పుడు జరిగిద్దా అని మేము వెతుక్కొని అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి మాది అన్నారు. ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను, వెన్ ఐఎమ్ ఇన్ దిస్ సీట్ ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ మై స్టేట్ పీపుల్, పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి ఆర్ట్ ఎగ్జిబిట్ చేసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని నేను అప్పుడు వెంటనే ఛార్జ్ తీసుకున్న వెంటనే అనుకోవడం జరిగింది. విత్ ఇన్ 3 months మన రాష్ట్రంలో రాజమండ్రిలో అమరావతి చిత్రకళా వీధి అనే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి 550 మంది ఆర్టిస్టులు, 100 మంది కూడా రారు అని స్వయంగా ఎంతో మంది చెప్పారు. 100 మంది కూడా రారండి, ఎవరు పెట్టరండి అని. 550 మంది ఆర్టిస్టులు 6 రాష్ట్రాల నుంచి వచ్చి మన స్టేట్లో ఆర్ట్ ఎగ్జిబిట్ చేయడం ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఏ స్టాల్కి వెళ్ళినా వాళ్ళు చెప్పిన మాట ఒకటే, మన రాష్ట్రంలో మన నేలపైన మా ఆర్ట్ని ఎగ్జిబిట్ చేసి రాజమండ్రిలో చాలా హ్యూజ్ క్రౌడ్ వచ్చింది. ఒక్కరోజు సరిపోదని, అది 2 kilometers స్ట్రెచ్ అండి, రోడ్డు మీద, జైల్ రోడ్లో అది పెట్టడం జరిగింది. ఆ 2 kilometers స్ట్రెచ్ అందరూ కవర్ చేయలేకపోయారు. ఈసారి ఖచ్చితంగా 2 days పెట్టాలి అని రిక్వెస్ట్ చేస్తున్నా, వీఆర్ డూయింగ్ దట్. కానీ అప్పుడు ఆ హ్యాపీనెస్ ఏదైతే మనం క్రియేట్ చేయగలిగామో, ఒక ప్లాట్ఫామ్, చాలా మంది ఆర్ట్స్ సెల్ అయినాయి. అండ్ అన్నిటికంటే నాకు ఇంట్రెస్టింగ్ గా బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే జైల్ రోడ్ లో జరిగింది ఇది, రాజమండ్రిలో. ఆ జైల్లో ఉన్న ఖైదీలు కూడా మేము వేసిన ఆర్ట్ కూడా ఎగ్జిబిట్ చేసుకుంటాం మేడం అని అడిగి, ఆ ఖైదీలకు కూడా మేము ఒక స్టాల్ ఇస్తే ఆడ ఖైదీలు మళ్ళీ మాకు వేరే సపరేట్ కావాలని 2 stalls గా క్రియేట్ చేసి అందులో వాళ్ళు చేసిన ఫుడ్ ఐటమ్స్, మ్యాట్స్ అన్ని పెడితే ఫస్ట్ ఖాళీ అయిన స్టాల్ ఆ ఖైదీలది. సో ఆ రోజున నేను ఒకటే ప్రామిస్ చేశాను ఆర్టిస్టులు అందరికి, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు they're very committed in promoting arts and artists. సో వారు ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఉంటారని అమరావతి చిత్రకళా వీధి పోస్టర్ని లాంచ్ చేసింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అండ్ స్వయాన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తన స్వహస్తాలతో కుంచె పట్టుకొని ఒక క్యాన్వాస్ పైన ఆర్ట్ వేయడం జరిగింది. ఇది స్పెసిఫిక్గా ఎందుకు చేశారంటే ఆర్టిస్టులందరికీ ఒక్క కుంచె గీతతోటి గౌరవాన్ని పెంచారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఒక క్యాన్వాస్ పైన ఆర్ట్ వేయడం అనేది చిన్న విషయం కాదు. అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి, హోంమంత్రి అనిత గారు కానివ్వండి, కందుల దుర్గేష్ గారు కానివ్వండి, వీరందరూ కూడా సపోర్ట్ చేస్తూ మనకి ఈ ఆర్ట్ని వారు కూడా వారు కొంచెంతో వేసి, బాబు గారు అన్నారు ఎప్పుడో చిన్నప్పుడు వేసానమ్మా మళ్ళీ ఈరోజు పెయింటింగ్ వేస్తున్నారు. అది మేము చిత్రకళా వీధిలో రఘురామకృష్ణరాజు గారు వచ్చినప్పుడు, సార్ మరి మన స్టేట్ ఆర్కిటెక్టే ఒక పెయింటింగ్ వేశారు సార్, అది వేలం పెడదాం అని అడిగితే ఇమీడియట్ గా ఆయన 1,10,116 ఇచ్చి అది కొనేశారు. కొంటే దాన్ని P4 మోడల్ కి మేము వినియోగించడం జరిగింది. సో అలాగా అది ఐ కెన్ కాల్ ఇట్ ఎ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి. ఎందుకంటే ఒక యాన్యువల్ ఈవెంట్ మేము క్రియేట్ చేసుకోగలిగాము. అదేవిధంగా తర్వాత విజయవాడ ఉత్సవానికి కేసినేని చిన్ని గారి ఆధ్వర్యంలో విజయవాడలో వారు కూడా వెరీ క్లియర్గా ఓల్డ్ ఆర్ట్ ఫామ్స్ అన్ని రివైవ్ చేయాలని ఒక ఆపర్చునిటీని నాకు కూడా ఇవ్వడం. సో ఎక్కడెక్కడ ఉన్న ఆర్ట్ ఫామ్స్ అన్ని పట్టుకొని, అది బీరపడోలు కానివ్వండి, తోలుబొమ్మలాట, హరికథ, బుర్రకథ, ఈ తప్పెటగూళ్ళు, గరగలు, ఈ ఆర్ట్ ఫామ్స్ అన్ని తెచ్చి పెద్ద ప్లాట్ఫామ్ ఇవ్వడం వాళ్ళందరికీ. ఎవ్రీ డే మేము ఎక్కడెక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరినీ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ డప్పు కానివ్వండి, డప్పు కళాకారులు వీళ్ళందరికీ 3 stages మీద ఆపర్చునిటీస్ ఇవ్వడం. ఆ తర్వాత లాస్ట్ డే ముఖ్యమంత్రి గారి ముందు కార్నివల్ ఈవెంట్ లో అన్ని ఆర్ట్ ఫామ్స్ ని తీసుకెళ్ళడం. ఐ థింక్ ఎంతో మంది ఆర్టిస్టులకి కావాల్సింది గవర్నమెంట్ వచ్చాక ఒక ప్రోత్సాహం, ఒక అవకాశం. వాళ్ళు డబ్బులు కూడా కోరుకోరండి, వాళ్ళు కోరుకునేది కేవలం చప్పట్లు, వాళ్ళ ఆర్ట్ పర్ఫామ్ చేయడానికి ఒక స్టేజ్.
అది ఇవ్వగలిగితే అలాంగ్ విత్ డబ్బులు అది కూడా ఇవ్వగలిగితే వీఆర్ సక్సెస్ఫుల్ సిట్టింగ్ ఇన్ దిస్ సీట్ అని నా అభిప్రాయం. సో దాని తర్వాత కూడా యాన్యువల్ ఈవెంట్స్ ప్రతి ఆర్ట్ ఫామ్ కి మన స్టేట్ లో డ్రామాకి కానివ్వండి, కూచిపూడికి డాన్స్ కానివ్వండి, ఇలా క్రియేట్ చేయాలన్నది నా ముఖ్య ఉద్దేశం. అదే విధంగా 6 గవర్నమెంట్ డాన్స్ అండ్ మ్యూజిక్ కాలేజెస్ ఉన్నాయి. వాటిని ప్రతి జిల్లాకి ఒక గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్గా మార్చాలన్నది కూడా నా ముఖ్య ఉద్దేశం. ఎందుకు అనంటే 1600 రూపీస్ ఫీజు తోటి మనకున్న గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజెస్లో సర్టిఫికేట్ కోర్స్ చేయొచ్చు అన్నది చాలా మందికి తెలియని విషయం. పిహెచ్డి ఉన్న మ్యూజిక్ అండ్ డాన్స్ టీచర్స్ దగ్గర. ఓకే ఓకే. సో అవి ఇంకా విస్తరింపజేసి అనేక మందిని ఆర్టిస్టులుగా మలుచుకునే అవకాశాన్ని నేను వినియోగించాలనుకుంటున్నాను. సో వీఆర్ గోయింగ్ టు డూ ఆల్ దిస్. కల్చర్ కమిషన్ హ్యాస్ వెరీ గుడ్ స్టాఫ్. సో వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ ప్యాషనేట్ అనమాట. సో నా కార్పొరేట్ కల్చర్ని కొంచెం కల్చర్ కమిషన్లో కూడా తెచ్చి ఒక టీం వర్క్గా మేము ఇది ఒక ప్రాజెక్ట్ లాగా మలుచుకొని చేస్తున్నాం. రైట్ రైట్. యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కానీ, లేదంటే ఫ్యామిలీ పరంగా కూడా ఇంట్లో ఉన్న లేడీస్ని కూడా మీడియా ముందు ఎలా పడితే అలా తోలునడి మాట్లాడిన సందర్భంలో కానీ, ఎందుకంటే మీరు భువనేశ్వరి గారితో చాలా క్లోజ్గా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఎలా ఉంటారు యాక్చువల్లీ ఆవిడంటే ఏం చెప్తారు? భువనేశ్వరమ్మ బంగారం అండి. ఎందుకంటే మనం అనుకుంటాం బాబు గారు దొరకడం భువనమ్మ అదృష్టం అని. దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అండ్ భువనమ్మ దొరకడం, బాబు గారికి లోకేష్ అన్నకి అలాంటి అమ్మ దొరకడం కూడా దే ఆర్ బోత్ సో బ్లెస్డ్ అండి. ఎందుకంటే ఒక ఇన్నోసెంట్ గర్ల్ నుండి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వైఫ్గా అయిన తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సీఈఓగా చేయడం కానివ్వండి, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని లక్షల మందికి బ్లడ్ డొనేషన్ ద్వారా కానివ్వచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వచ్చు దగ్గరుండి, అంటే ఒక ఎన్జిఓ పెట్టేసి అది అలా వదిలేయడం కాదు. ఎన్టీఆర్ ట్రస్ట్ యాక్టివిటీస్లో ఆమె నిరంతరం వాటిని పర్యవేక్షిస్తూ స్వయంగా వెళ్ళి పరిశీలిస్తూ అక్కడ చేయాల్సిన పనులన్నీ చూసుకుంటూ, ప్యారలల్గా హెరిటేజ్ని రన్ చేస్తూ, ప్యారలల్గా ఫ్యామిలీని కూడా చూసుకుంటూ, లోకేష్ అన్న యువగలంకి వెళ్ళేటప్పుడు ఒక మదర్గా ఇమాజిన్ అండి, ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్కి ఒక మదర్గా అది యాక్సెప్ట్ చేసి వారిని పంపడం కానివ్వండి. ఎన్నో విమర్శలు వచ్చినప్పుడు లోకేష్ అన్న ఫేస్ చేసినంత ట్రోల్స్ ఎవ్వరూ ఫేస్ చేసి ఉండరు. ఏ రోజు ఆయన ఒక్క మాట కూడా తోలలేదు. కానీ ఎన్ని ట్రోల్స్ వచ్చినా అది ఆవిడ నేర్పించిన సంస్కారం. చంద్రబాబు నాయుడు గారికి ఈ ఒక్క సిచ్యువేషన్ చాలండి భువనమ్మ అంటే ఏంటో అందరికీ తెలియజేయడానికి. చంద్రబాబు నాయుడు గారికి అలిపిరి బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు యాజ్ ఎ వైఫ్ తన మెంటల్ ట్రామా ఏ రేంజ్లో ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. అంటే అది చావు అంచుల వరకు వెళ్ళిన సందర్భం. కానీ నెక్స్ట్ మళ్ళీ ఆఫ్టర్ రికవరింగ్ ఇమ్మీడియట్గా ఆయన రాష్ట్రం కోసం పరుగులు ఎడుతుంటే భువనమ్మ సపోర్ట్ చేసి ఉండకపోతే ఆ రోజు వారు ఇది అచీవ్ చేయగలిగేవారండి. ఒక ఫ్యామిలీ మెంబర్గా అంత ట్రామాని భరిస్తూ వారు రాష్ట్రం కోసం, నేను వారి కోసం అని నిలబడ్డారు భువనమ్మ. సో నాకు భువనమ్మ నుంచి ఎంతో ఇన్స్పిరేషన్ దొరికింది ఏ రోజు అంటే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వారు బయటకు వచ్చి ఒక వారియర్ లాగా ఫైట్ చేసిన సందర్భం మనందరికీ తెలుసు. అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి కోసమే కనుక ఫైట్ చేసి ఉంటే వారు రిలీజ్ అయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ స్టేట్ కోసం నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ భువనమ్మ జనంలోకి వచ్చి మళ్ళీ స్టేట్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించేంత వరకు వెనక్కి తిరగలేదు. అసలు ఈరోజు భువనమ్మ స్పీచెస్ చూస్తుంటే ఒక్కోసారి ఎంత గొప్ప స్పీకర్స్కైనా అసూయ కలుగుతుంది. ఏంటి ఇంత చక్కటి తెలుగులో ఇంత బాగా అసలు మెస్మరైజ్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. షీఈ్ ఆల్ రౌండర్, షీఈ్ అ పర్ఫెక్ట్ ఉమెన్. అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పర్ఫెక్ట్ వేలో లీడ్ చేసుకుంటూ వెళ్తారు. షీఈ్ ఎ లీడర్, షీఈ్ ఎ మదర్, షీఈ్ ఎ వెరీ గుడ్ వైఫ్ అండ్ she stood strong when CBM sir is in jail. She stood as a elder person to our state అండి. మన రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కులాగా బాబు గారు జైల్లో ఉన్నప్పుడు నిలబడ్డ మనిషి భువనమ్మ. రైట్. ఎనీవే, ఇందాక చెప్పినట్టు యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి రావాలి, కొత్త రిఫార్మ్స్ అప్పుడే జరుగుతాయని గట్టిగా నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకదాన్ని. యాజ్ అ జర్నలిస్ట్గా, యాజ్ అ ఉమెన్గా రియలీ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మీలాంటి ఎడ్యుకేటెడ్ రాజకీయాల్లోకి రావడం అనేది. వి విష్ యూ ఆల్ సక్సెస్. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారని నేనైతే అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ. రఘురామ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీరు పైలట్ అని చెప్పారు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక పైలట్ ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను. ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ టుడే. సేమ్ హియర్ అండి. మీదే ఊరు సార్ యాక్చువల్గా? మాది కృష్ణా జిల్లా నందిగాం దగ్గర మాగల్ అనే విలేజ్.
విలేజ్ నుంచి మీరు ఇలా పైలట్కి ఎలా వచ్చారు అసలు? అంటే మీదేనా ఆ థాట్, లేకపోతే ఇంకా ప్రోద్బలంతో వెళ్ళారా? కంప్లీట్గా నాదే. అంటే అందరిలానే అందరం ఇంట్లోంచి ఏదైనా మన ఇంటి పై నుంచి ఫ్లైట్ అలా వెళ్తే ఇంట్లోంచి బయటకు ఉరుక్కుంటూ వచ్చి చూస్తాం. అలానే నేను కూడా అలానే వచ్చి చూసేవాడిని. ఓకే. అలా చూస్తూ అది ఆ ప్లేస్లో నేను ఉండాలని ఊహించుకునేవాడిని, డ్రీమ్ చేసేవాడిని. చిన్నప్పటి నుంచి? లైక్ యా. సో నైస్ రియలీ. సో అలానే దాని మీద ప్యాషన్ క్రియేట్ అయింది. సో ఇంట్లో చెప్పాను అలానే, ఇలా నేను పైలట్ అవుదాం అనుకుంటున్నా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంకరేజ్ చేశారు. యాక్చువల్గా భయపడలేదు? భయపడలేదు. అందరు పేరెంట్స్ లాగా అమ్మ బాబు ఏం జరిగిపోతుందని భయం లేదు మీ పేరెంట్స్కి అయితే? లేదు. మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? సిబ్లింగ్స్ ఎంతమంది మీరు? నేను ఒక్కనే అండి. ఇది కదా పాయింట్, ఒక్కళ్ళే ఉన్నా కూడా మీరు పైలట్ అవుతారంటే ఒప్పుకున్నారు, అది కదా గ్రేట్ అండి. చాలా సపోర్టివ్ అండి. అత్తమ్మ మావయ్య లేకపోతే రామ్ డెఫినెట్లీ ఒక ఆ ఏజ్లో ఒక నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలంటే వారి సపోర్టే ఉంది. సో వారు కూడా చాలా సపోర్ట్ చేసి ముందుకు పంపించి చుట్టుపక్కల ఉన్నోళ్ళు, ఎందుకంటే ఇట్స్ ఎ కాస్ట్లీ అఫేర్ పైలట్ అవ్వడం. అవునవును. సో వాళ్ళందరూ ఎన్ని మాట్లాడినా వాళ్ళకి రామ్ మీద ఉన్న నమ్మకంతో ముందుకు తీసుకెళ్ళడం. యాక్చువల్గా యూపీఎస్సీ సిరీస్ గత 10 సంవత్సరాలుగా నేను ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటానండి. అందులో ప్రతి సివిల్ సర్వెంట్ వాళ్ళ జర్నీని చెప్తూ ఉంటారు. సో మీరు ఏం చదువుకుని పైలట్ ఎలా అయ్యారు, ట్రైనింగ్ అంతా ఎక్కడ తీసుకున్నారు, కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు, అదంతా ఒకసారి, ఎందుకంటే ఎవరైనా పైలట్ అవ్వాలి అని అంటే మీ స్టోరీ తెలియాలి. అంటే యాక్చువల్గా +2 తర్వాత కూడా పైలట్ ట్రైనింగ్ చేయొచ్చు. నేనైతే బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను, గ్రాడ్యుయేషన్ చేశాను. దాని తర్వాత పైలట్ ట్రైనింగ్ వచ్చేసి యూఎస్లో చేశాను, ఫ్లోరిడా స్టేట్లో మయామీలో. అక్కడ పైలట్ ట్రైనింగ్ చేశాను. దాని తర్వాత అక్కడ పైలట్ ట్రైనింగ్ చేసి ఇండియాకి వచ్చి ఇక్కడ కన్వర్జన్ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అది క్లియర్ చేసిన తర్వాత ఫర్దర్గా లైక్ యాడ్ ఆన్ టైప్ రైటింగ్స్ అని ఉంటాయి. సో అవి కూడా చేసుకొని ఇండిగోలో జాబ్ సెలక్షన్స్కి అప్లై చేసి అలా గో త్రూ అయ్యాను అనమాట. అంటే నాకు అర్థం కావడానికి అడుగుతున్నాను, అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ. అక్కడ ట్రైనింగ్ అవ్వడానికి ఎంత అవుతుందండి, ఎన్నాళ్ళు పడుతుంది, ఎంత అవుతుంది? చేసింది 2012లో అండి. ఎట్ ద రేట్ ఆఫ్ $50 నేను చేశాను. అప్పుడు వచ్చేసి 30 to 40 lakhs అయ్యేది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి క్యాడెట్ ప్రోగ్రామ్స్ అనేవి వచ్చాయి ఇప్పుడు. సో పైలట్ ట్రైనింగ్ చేయాలంటే ఈజీలీ 1.4 అలా ఛార్జ్ చేస్తున్నారు. అట్లా సెల్ఫ్ స్పాన్సర్డ్ ట్రైనింగ్ కూడా చేయొచ్చు. నేను ఏదైతే చేశానో అది సెల్ఫ్ స్పాన్సర్డ్ అనమాట. ఓకే ఓకే. సో అట్లా చేస్తే ఒక 80 lakhs అలా అవ్వచ్చు, 80 to 90 lakhs. సో ఈ క్యాడెట్ ప్రోగ్రామ్ ఏంటంటే 1.4 ఇండిగో ఆర్ ఎయిర్ ఇండియా వాట్ ఎవర్ కంపెనీకి పే చేస్తాము. పే చేసిన తర్వాత వాళ్ళే మొత్తం కంప్లీట్ ట్రైనింగ్ వాళ్ళే కంప్లీట్ చేస్తారు, వాళ్ళే జాబ్ ఇస్తారు. జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. సో అంటే నా ఉద్దేశం ఏంటంటేనండి, ఇక్కడ కూడా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మీరు బయట తీసుకుని వచ్చారు, అబ్రాడ్ నుంచి తీసుకుని వచ్చారు. ఇద్దరు ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ అబ్రాడ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందేమో అని నా డౌట్. అదండి. అలాంటి ప్రయారిటీస్ ఏమి ఉండవండి. బేసిక్గా కావాల్సింది పైలట్ లైసెన్స్, సిపిఎల్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ కావాలి. అది ఇండియాలో పైలట్ ట్రైనింగ్ తీసుకున్నామా అబ్రాడ్లో తీసుకున్నామా అనేది ఏముండదు. సో ఎక్కడ పైలట్ ట్రైనింగ్ చేసినా కానీ అందరూ వచ్చేసి ఒకే ప్లాట్ఫామ్లో అప్లై చేసుకోవాలి ఎనీ ఎయిర్లైన్స్కి. సో ఎక్కడ ఫ్లై చేసామనేది అట్లా ఏమో చూడరు. మేము ఒక హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, జనరల్గా ఎవరైనా పేషెంట్ ఏదైనా సర్జరీకి వెళ్ళేప్పుడు కన్సర్న్ లెటర్ మీద సైన్ తీసుకుంటారు, పొరపాటున అటు ఇటు ఏం జరిగినా మీ ప్రాణాలకు మాకేం సంబంధం లేదు అని. సో మీరు పైలట్ సీట్లో కూర్చున్నప్పుడు మీరు కూడా ఎవ్రీడే అలాంటి మినిమం టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద సైన్ చేయాల్సినవి ఉంటాయండి? అలాగా లేదా అంటే మా ఐపీఎస్ ఆఫీసర్ అనుకోండి, డ్రెస్ వేసుకునేటప్పుడు వాళ్ళు అనుకుంటారట నా ప్రాణం దేశం కోసం అని చెప్పని. సో అలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు ఏమైనా ఉంటాయి? బికాస్ ఇట్స్ న్యూ ఫార్మ్ ఫర్ అస్ కదా, అందుకని అడుగుతాం. టర్మ్స్ అండ్ కండిషన్స్ కాదండి, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. లైక్ మనల్ని నమ్మి ఒక 240-230 ప్యాసింజర్స్ కూర్చున్న ట్రావెల్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మన రెస్పాన్సిబిలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది మన మీద. సో ఆ ఫ్లైట్ డ్యూటీకి వస్తున్నామంటే చాలా రెస్పాన్సిబిలిటీతో, చాలా కమిట్మెంట్తో వస్తాం. లైక్ ఎవ్రీడే మేము ఫ్లైట్కి వస్తామంటే BA టెస్ట్ అవుతుంది, బ్రెత్ అనలైజర్, ఆల్కహాల్ టెస్ట్. సో అలాగా హెల్త్ పరంగా కానీ అన్నీ చూసుకుంటూ ఉంటాం ఇప్పుడు. మీరు ఆ క్వశ్చన్ నన్ను అడగాలేము, ఎందుకంటే ఎక్కడైనా కొంచెం వెదర్ డిస్టర్బ్డ్గా ఉంటే నాకు భయం వేసిద్ది తను ఫ్లయింగ్కి వెళ్ళినప్పుడు కదా. ఎందుకంటే తను ఇంట్లో ఉన్నప్పుడు సినిమాలు ఇంద్రసేన రెడ్డి, చెన్నకేశ్వర రెడ్డి లాంటివి చూడ్డు, అన్ని ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ కేసులే చూస్తారు, అవే వాళ్ళకి కేస్ స్టడీస్. ఎప్పుడు ఏం చెప్తాడంటే SOPs ఆర్ రిటన్ బై బ్లడ్ అని చెప్తారు.
అంటే వాళ్ళకున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ అన్ని కూడా ఆ ఒక యాక్సిడెంట్ అయితే ఫ్లైట్ యాక్సిడెంట్ దాని నుంచి వాళ్ళు నేర్చుకున్న కేస్ స్టడీనే ఉంటుంది. సో వెదర్ డిస్టర్బ్డ్ గా ఉన్నప్పుడైనా లేకపోతే పలానా ఫ్లైట్ కి ఇబ్బంది అయింది, టెక్నికల్ ఇష్యూ వచ్చిందన్నా నాకు టెన్షన్ వేసింది. తను ఫ్లయింగ్ కి వెళ్ళుంటే సో వాళ్ళని అడగకూడదు ఆ క్వశ్చన్, ఎందుకంటే దే ఆర్ వెరీ బ్యాలెన్స్డ్ అండి పైలట్స్. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ లోనే వాళ్ళ మైండ్ సెట్ ఎలాంటి ఎంత పెద్ద డిస్టర్బెన్స్ వచ్చినా దే హ్యావ్ టు థింక్ వెరీ బ్యాలెన్స్డ్. ఇంత పెద్ద క్రాష్ అవుతున్న టైంలో పైలట్ బ్యాలెన్స్డ్ గా ఆలోచించలేకపోతే వాళ్ళకి పెద్ద కేయోస్ అయిపోయింది. సో వాళ్ళకి ఆ బ్యాలెన్స్ ఉంటది, మనకే ఉండదు. నిజం. అంటే పూర్తిగా నాకు తెలియని ఫీల్డ్ అండి మీ ఫీల్డ్. ఇంతవరకు నాకు ఏదైనా తెలియదు అంటే మీది ఒక ఫీల్డ్ యాడ్ చేసుకోవచ్చు నేను. యాక్చువల్ గా అన్ని జోనర్స్ లో ఇంటర్వ్యూ చేస్తున్నాను, బట్ ఈ జోనర్ సంథింగ్ న్యూ ఫర్ మీ. అందుకని ఒక ఏమీ తెలియని ఆడియన్స్ లానే అడుగుతున్నాను. బాగా వర్షం వచ్చి బాగా మబ్బు పెట్టేసినప్పుడు మీకు సిగ్నల్ ఎలా కనపడుతుంది అసలు? అంటే అట్లా సిగ్నల్స్ బేస్ చేసుకునే ఉంటుందండి, లైక్ ఇన్స్ట్రుమెంట్ ఫ్లయింగ్ అని ఉంటుంది. సో విజువల్ ఫ్లయింగ్ అని ఇన్స్ట్రుమెంట్ ఫ్లయింగ్ ఉంటుంది. సో ఆల్ కమర్షియల్ ఎయిర్లైన్స్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ ఫ్లయింగ్ అవుతుంది. సో ఆల్ లైక్ ఇన్స్ట్రుమెంట్ బేస్ చేసుకునే ఫ్లై చేస్తాం. రైట్. అయితే ఆకాశంలో మన సిగ్నల్ తీసుకుని వెళ్ళేది ఏమి ఉండదు అయితే. సో ఆన్ బోర్డ్ చాలా సోఫిస్టికేటెడ్ సిస్టమ్స్ ఉంటాయి. ఆన్ బోర్డ్ వెదర్ రడార్ అని ఉంటుంది, మనకు కనిపిస్తుంది వెదర్ ఎక్కడ ఉంది ఏంటనేది. సో ఆ వెదర్ని అవాయిడ్ చేస్తూ వెళ్తుంటాం అనమాట. యాక్చువల్లీ మీతో నాకు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కావాలండి దీని మీద. ఈ ఇంటర్వ్యూలో అవ్వదు, నాకు అది అర్థమైపోయింది. తెలియని మా ప్రశ్నలకు మీరు చాలా ఓపికగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది ఈ విషయంలో. సో దాని ఇన్డెప్త్ సబ్జెక్ట్ ఇప్పుడు వెళ్ళట్లేదు నేను. నెక్స్ట్ మీరే నాకు అపాయింట్మెంట్ ఇప్పించాలి. యాజ్ ఎ పైలట్ గా మాకు చాలా డౌట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. అంటే ఫ్యూయల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా డెసిషన్స్ తీసుకుంటారు, ఇలాంటివన్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు మొహమాటం లేకుండా కాస్త మాట్లాడాలి. డన్. అయితే మీ పెళ్లి చూపుల్లో ఎస్ ఈ అమ్మాయి నా కరెక్ట్ అయిన వైఫ్, రైట్ చాయిస్ అని మీకు ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది? అంటే లవ్ మ్యారేజ్ కాదు కదా మీది, ముందేం కలవలేదు, కొన్ని ఇష్టాలు తెలుసుకోవడానికి. అనుకుంటారు. స్టేజ్ గురించి నాకు తెలిసిన తర్వాత ఏంటంటే తను బాగా పెయింటింగ్ వేస్తుంది. సో నాకు ఆ విషయం చెప్పలేదండి. పర్సనల్ గా అన్నారు, ఆఫ్ స్క్రీన్ అన్నారు, ఆన్ స్క్రీన్ చెప్పలేదు. నేను ఫస్ట్ తను ఓకే చెప్పడానికి కారణం ఏంటంటే తను పెయింటింగ్ వేస్తుంది, చాలా బాగా వేస్తుంది. ఒక శ్రీరాముడిది మొత్తం ఆర్ట్ అంతా, రామ పట్టాభిషేకం మొత్తం తనే వేసింది. అది చూసిన తర్వాత పెయింటింగ్ చాలా పెద్దది. ఒక 2 months రామ పట్టాభిషేకం వేసిన తర్వాత ఈ రాముడు వచ్చాడు. సో అది చూసి ఓకే ఈ పెయింటింగ్ వేస్తుందంటే తనకు ఖచ్చితంగా ఓపిక ఎక్కువ. సో ఓపిక ఉంది ఫస్ట్, అది కన్సిడర్ చేశాను నేను. ఓహో, ఎంత సెన్సిటివ్ పాయింట్ పట్టుకున్నారు కదండి. మీకండి ఆయన పైలట్ అని తెలుసు. ఫస్ట్ నుంచి నాకు ఉన్నది ఒకటే అండి, వెరీ అండర్స్టాండింగ్ ఫ్యామిలీ రావాలని, నాట్ జస్ట్ హస్బెండ్. ఎందుకంటే మా పేరెంట్స్ ఎలాగైతే, మా పేరెంట్స్, మా రిలేటివ్స్, మా పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరూ ఎలాగైతే అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తున్నారు, పాలిటిక్స్ అనేది అంత ఈజీ కాదండి అందరూ అర్థం చేసుకోవడానికి. అలాంగ్ విత్ రామ్, మా అత్తమ్మ కానివ్వండి, మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరు కూడా దే ఆర్ క్వైట్ సపోర్టివ్. మా అత్తమ్మ ఏదన్నా వీడియో చూస్తే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి ఇందులో చాలా బాగా మాట్లాడావమ్మా, ఇది ఇక్కడ బాగుందమ్మా అని చెప్తారు. సో అలాగా ద ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ సపోర్టివ్. సో నాకు ఆ డిఫరెన్స్ కనిపించలేదు. మా ఇంటి నుంచి అత్తవారి ఇంటికి వెళ్ళినప్పుడు అదే సపోర్ట్ సిస్టమ్, అదే విధమైన స్ట్రెంగ్త్ నాకు కనపడింది. నేను ఫస్ట్ నుంచి మా నాన్న ఎలా ఉంటారో అటువంటి హస్బెండ్ దొరికితే ఐ కెన్ లీడ్ మై లైఫ్ వెరీ పీస్ఫుల్లీ అనుకున్నాను. సో ఐ వెరీ గ్లాడ్ ఐ ఫౌండ్ రామ్. కానీ ఒక హస్బెండ్ గా ఒక మేల్ ఏమంటారు ఇగో ఉంటుంది కదా, వైఫ్ కనుక ఇంత టాకటివ్ ఉండి, ఇంత గుర్తింపు ఉండి, ఇంత బయట మీడియాలో మాట్లాడుతూ అందరూ చూస్తూ, మీ వైఫ్ వీడియో ఇప్పుడు చూశానో లేకపోతే చాలా స్ట్రాంగ్ మాట్లాడారనో ఇలా ఏదో అనుకుంటూ ఉంటారు కదా జనరల్గా. నిజంగా నాకు మీకు ఎలాంటి మేలుగా ఉండదా? ఎలా అనిపిస్తుంది మీ మనసులో? అంటే నా కోరిక ఏంటంటే అసలు ఇలాంటి క్వశ్చన్స్ రాకూడదు. ఇంకా ఈ క్వశ్చన్స్ ఉన్నాయంటే ఇలాంటి సమాజంలో ఉన్నాము. ఇలాంటి క్వశ్చన్స్ లేని సమాజంలో ఉండాలనుకుంటా. ఖచ్చితంగా తెలుసు లైక్ ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇలాగా కంపారిజన్స్ ఉంటాయి. తన ఫీల్డ్లో తను బాగా చేస్తుంది. నాకు ఏవియేషన్ అంటే ప్యాషన్, నా ఫీల్డ్లో నేను ఉన్నాను. సో ఖచ్చితంగా పాలిటిక్స్ అనేవి ఫ్లవర్స్ ఉంటాయి, స్టోన్స్ ఉంటాయి. ఖచ్చితంగా నేనైతే తనకి పూలు తనకిస్తాను, రాళ్ళు నేను తీసుకోవడానికి రెడీ ఉన్నాను. సో స్వీట్, రియల్లీ గాడ్ బ్లెస్ యు. మీ ఇద్దరు ఎప్పుడు చీర్ లీడర్ అండి. అసలు
బాగా డిసప్పాయింట్ అయినప్పుడు మా నాన్న రాము ఇద్దరిని కూర్చోబెట్టి మోటివేషన్, ఇద్దరు చాలా బాగా చేస్తారు. అదేవిధంగా ఏదన్నా స్పీచ్ బాగా లేకపోతే అందులో మిస్టేక్స్ చెప్తారు. బాగుంటే అందరికంటే బాగా అప్లాస్ చేసేది కూడా మా నాన్న అండ్ రాము, ఇద్దరు బిగ్గెస్ట్ షేర్ లీడర్స్ ఫర్ మీ. రామ్ ఖచ్చితంగా ఎంత ఫ్లైట్ లో ఉన్నా, ఏ ఎయిర్పోర్ట్ లో ఉన్నా, ఏదన్నా ప్రోగ్రామ్ లో నేను ఉన్నాను అంటే ఖచ్చితంగా ఫస్ట్ చూసేది రామే. అది లైవ్ లో పెట్టుకొని ఎక్కడి వరకు వచ్చింది, ఏం చేసింది, ఇది బాగానే అయిందా, సక్సెస్ అయిందా లేదా, ఈ ప్రోగ్రామ్ అయినా కానివ్వండి, అది యాక్టివిటీ అయినా కానివ్వండి, లేదంటే ఏదైనా కానివ్వండి, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మార్క్ వేసే టైంలో మా పెళ్ళయ్యేంత వరకు నాకు మా ఫాదర్ ఎక్కడికి వెళ్ళినా నాకు మా ఫాదర్ పక్కా అకంపెనీ చేస్తారు. ఏ చిన్న ప్లేస్కైనా, దూరం అయినా దగ్గరైనా మా నాన్న ఉండాల్సిందే, లేకపోతే పంపరు, మీటింగే క్యాన్సిల్. ఆ తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ రామ్ తీసుకున్నారు. సో ఏ మీటింగ్ కి వెళ్ళినా తను నైట్ 12 వరకు ఫ్లై చేసి వచ్చిన మార్నింగ్ 6 o'clock నాతో వచ్చిన రోజులు ఉన్నాయి. సో ఖచ్చితంగా మేముంటే పక్కన తనకు స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒక మాట రాదు అన్న దాంతో ఇద్దరు, మా నాన్న రాము, తను లేనప్పుడు మా నాన్న లేనప్పుడు తను, అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఖచ్చితంగా నాతో పాటు వస్తారు. సో దట్స్ ఎ బ్లెస్సింగ్ అండి. ప్రస్తుతానికి అంటే మీరు హైదరాబాద్ లోనే వర్క్ చేస్తున్నారండి? హైదరాబాద్, బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ అండి. ఓకే ఓకే. జనరల్గా అంటే మీకు డ్యూటీస్ ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? అప్ అండ్ డౌన్ అంటే ఆల్ ఓవర్, లైక్ ఇండిగో ఎక్కడైతే ఆపరేట్ చేస్తుందో అక్కడ ఆపరేట్ చేస్తాం. లైక్ ఇండిగో చాలా డెస్టినేషన్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ ఉన్నాయి. సో బోత్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ బోత్ ఫ్లై చేస్తాం. సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయండి? అలా ఏముండవా? ఏవియేషన్లో అదే అండి, లైక్ ఫ్రెండ్స్ అంతా వీకెండ్స్, సాటర్డే సండే లైక్ వీకెండ్స్ ఉంటాయి. మాకు అలాగా వీకెండ్స్ ఏమి ఉండవు. సీరియస్లీ నేను చాలా సాటర్డే సండే అసలు వర్కే ఉండదు అనుకుంటున్నా. సాటర్డే సండే పర్లేదండి, పండగలకు కూడా ఇంట్లో ఉండడు. దీపావళి ఎప్పుడు పైన చూస్తాడు. దట్స్ సో నైస్ రియల్లీ. చాలా హ్యాపీగా ఉంది మీ ఇద్దరిని రోజులు కలవడం. ఆయన ముందు మాట్లాడడానికి ఎంత మొహమాట పడ్డారో, తర్వాత మాత్రం మామూలుగా వెళ్ళేది బాణాలు. ఈ క్వశ్చనే రాకూడదండి అన్నారు, ఒక్కటే రూల్డ్ అవుట్ అసలు. దట్స్ రియల్లీ అమేజింగ్ అండి. Such a wonderful conversation with you. Thank you so much. Thank you so much. Thank you. Nice talking. Nice talking.